నేను మీ జర్నలిస్ట్ నరేష్. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఒక 20 నెలలు పూర్తి అవుతా ఉంది. సో ఈ 20 నెలల పదవీ కాలంలో మరి ఎమ్మెల్యేలు, మంత్రులు వారి వారి నియోజకవర్గాలలో అభివృద్ధి జరుగుతుందా జరగట్లేదా అంటే ప్రజలు కూడా అక్కడక్కడ మాట్లాడుకున్న సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకసారి మన ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, వనపర్తి తూడి మేఘారెడ్డి గారు. తనతో మాట్లాడదాం. అసలు వనపర్తి ఏమన్నా అభివృద్ధి జరిగిందా, జరుగుతుందా, మరి ఇప్పటికి కూడా నిరంజన్ రెడ్డి పేరే మన యాద్ చేస్తుండ్రు అక్కడ, ఇట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, వెల్కమ్ టు జిందగీ మీడియా అన్న. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ క్వశ్చన్, మీరు ఒక ఎంపీపీకి వెళ్ళి ఒక మండల స్థాయి నాయకుడి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుడిగా ఎదిగిండ్రు కాబట్టి అది మీకు ముళ్ళ కిరీటం లెక్క అనిపిస్తుందా, లేకపోతే నిజంగా పూలపాన్పు లెక్క ఉందా అంటే పదవి? మీరు అన్నట్లు ఎంపీటీసీ కంటే ముందు మా గ్రామానికి 2 టర్మ్స్ సర్పంచ్ కూడా ఉండే, మా ఫ్యామిలీ ఉండేది. సో అక్కడ నుంచి వచ్చినాం. ఫస్ట్ గ్రామ పంచాయతీలో ఆ సమస్యలు ఎట్లుంటాయి, ఆ విలేజ్ సెక్రటరీతో ఎట్లా మాట్లాడాలి, ఆ సంబంధిత అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఎంపీటీసీ గెలిచిన తర్వాత ఎంపీపీ అయిన తర్వాత ఆ మండల పరిషత్కి పోయిన తర్వాత అక్కడ ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎస్ఐ, మండల అధికారులతో ఎట్లా మాట్లాడాలి. అక్కడ నుంచి నేను వనపర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన తర్వాత అన్ని వేదికల మీద అన్ని ప్రచారాల్లో నేను చెప్పిన. ఏం చెప్పినంటే, నేను గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన, సర్పంచ్ నుంచి వచ్చిన, ఎంపీటీసీ నుంచి వచ్చిన, సో ఎమ్మెల్యేకి వచ్చిన, నా మొబైల్లో ఒక్క నెంబర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అప్ టు కలెక్టర్ వరకు ఉంది. సో ఎవరితోనే ఎట్లా మాట్లాడాలో నాకు తెలుసు. నేను పైన నుంచి డైరెక్ట్ బీఫామ్ తీసుకొని రాలే, చెప్పే ప్రయత్నం చేసిన. సర్పంచ్గా సాటిస్ఫాక్షన్ ఉంది, ఎంపీటీసీ ఎంపీపీగా సాటిస్ఫాక్షన్ ఉంది, సో ఎమ్మెల్యే కూడా యాజ్ హండ్రెడ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే, అంతేగాని అదే ముళ్ళ కిరీటం లాగా ఎత్తించలేదు కదా? లేదు, యాక్చువల్లీ కొంచెం బేసికల్లీ నేను కాంట్రాక్టరు. సో అంతకుముందు 18 ఏళ్ళ నుంచి మేము కాంట్రాక్ట్లు చేసినాం కదా. సో అక్కడ ఆ టైపు నేచర్కి ఈ టైప్ నేచర్కి కొంచెం డిఫరెన్స్ ఉన్నమాట వాస్తవం. ఇక్కడ అంతకు ముందున్న ఎమ్మెల్యేలు, సో ఆ పేర్లు చెప్పను కానీ అంతకు ముందున్న ఎమ్మెల్యేలు అందరూ ఆ పబ్లిక్కి ఒక ఎమ్మెల్యేకు గ్యాప్ చాలా పెట్టిపోయారు. సో ఆ గ్యాప్ కవర్ చేసేదన్నా నాకు కొంచెం బర్డెన్ అవుతుంది. సో అయినా కూడా నేను ఫేస్ చేస్తున్నా, దాన్ని హ్యాపీగా స్వీకరిస్తున్నా. ఎట్లాంటి పరిస్థితుల్లో ప్రజాభవన్కి, పబ్లిక్కు, ఎమ్మెల్యేకు నాకు ఓట్లు వేసిన 1,07,250 మంది ఆ ఓటర్స్కి, 2,90,000 మంది ఓటర్స్కు, 1,07,000 మంది మాకు వేసిన ఓటర్స్కి, 4 లక్షల పాపులేషన్ ఉన్న వనపర్తి కాన్స్టిట్యున్సీకి, సో అందరికీ అందుబాటులో ఉన్న, అందరికీ ఎప్పుడు 24 అవర్స్ నా ఫోన్ ఆన్లో ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. ఇన్ కేస్ ఆ టైంకి ఎత్తకపోయినా మళ్ళీ ఎమ్మడే చేస్తున్నా. కాబట్టి నాకేం ముళ్ళ కిరీటం లేదు, చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఎట్లాంటి పరిస్థితుల్లో నా బిజినెస్ పక్కన పెట్టి కూడా వాళ్ళకు సేవ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఓకే, అయితే నేను చాలామంది ఎమ్మెల్యేని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మేము మండల స్థాయికి వెళ్ళి వచ్చినా, జిల్లా స్థాయికి వెళ్ళి వచ్చినా సరే ఆ పరిధిలో చేసేటప్పుడు మాకేం పెయిన్ అనిపించలేదు, కానీ నియోజకవర్గ స్థాయికి వచ్చేసరికి ప్రజల ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది, ప్రభుత్వం ఇచ్చుడు తక్కువైంది. సో ఈ గ్యాప్ని ఫిల్ చేసేట్లో మాకు చాలా హెడేక్ అవుతుందని సాక్షాత్తు అధికారపక్ష ఎమ్మెల్యేలు కూడా అన్నారు నాతో. అందుకే అడుగుతున్నాం. ఎస్, మీరు అన్నది కరెక్టే. ఆ యాంగిల్లో, మీరు చెప్పిన యాంగిల్లో వాళ్ళకు ఎంపీటీసో, ఎంపీపో, జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేకి వచ్చిన వాళ్ళు ప్రెజర్ ఉన్నమాట వాస్తవం. ఆయన కూడా నేను ఫేస్ చేస్తున్నాను చెప్పిన. రెండో యాంగిల్ ఏంటంటే, ఇప్పుడు నా ఒక్కరికే కాదు, 119 మంది ఎమ్మెల్యేలు, సర్పంచ్ పని, ఎంపీటీసీ పని, ఎంపీపీ పని, జెడ్పీటీసీ పని, జెడ్పీ చైర్మన్ పని మొత్తం ఒక ఎమ్మెల్యేనే చేయాల్సి వస్తుంది. చిన్న వాళ్ళకి రేషన్ కార్డు అవసరం ఉన్న ఎమ్మెల్యేతోనికే వస్తున్నారు, ఇంకా ఏది అవసరం ఉన్నా వస్తున్నారు. లోకల్ బాడీస్ జరగలే కాబట్టి ఆ ప్రెజర్ కూడా ఉంది. అది మీ వైఫల్యమే కదా, మీ ప్రభుత్వ వైఫల్యమే కదా, సో పెట్టలేకపోవడం వల్ల కారణం ఏదైనా ఆ ప్రెజరు ఈ ప్రెజర్ అన్నీ ఉన్నాయి. అయినా కూడా నేనేమో ఇబ్బంది ఫీల్ అవుతుంది. 100% వాళ్ళకు అందుబాటులో ఉన్నా. ఓకే, అట్లాంటి ఇబ్బంది అయితే లేదు అసలు. ఓకే ఓకే, ఇంకా ప్రభుత్వ పరిపాలన గురించి ఫస్ట్ మాట్లాడితే, నిజంగా 20 నెలల మీరన్నా సంతృప్తిగా ఉన్నారా అంటే మీరేం చెప్తారు? 100% ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినాయా? ఎస్, 100% నేను సంతోషంగా ఉన్నా. ఎందుకున్నా అంటే, ఒకటి వనపర్తి నియోజకవర్గం ఫస్ట్ నుంచి, అంటే నిజాం గవర్నమెంట్ అప్పటి నుంచి, అప్పుడు వనపర్తి రాజస్థులు వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఆ వనపర్తికి అప్పుడే ఒక పాలిటెక్నిక్ రాజభవనం ఉంది. గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి ఆ బిల్డింగ్స్ అంత ఇచ్చారు, చాలా ల్యాండ్స్ ఇచ్చారు. ఆ కాలంలోనే వాళ్ళు 7 సప్త సముద్రాలు కట్టారు. సో అందులో ఒకటి సర్లాసాగర్ సైఫన్ సిస్టమ్ అనేది ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టు. సైఫోన్ సిస్టమ్ అనేది అంత వనపర్తి అప్పటి నుంచే స్ట్రీట్ లైట్లు, సెల్ఫ్ జనరేషన్ లైట్లు కూడా ఆ కాలంలో వేశారు. సో అట్లాంటి వనపర్తిలో అప్పటి నుంచి ఎమ్మెల్యేలు అప్పటి వరకు అప్ టు 2018
నవంబర్ 30 వరకు బాగుంది. బాగుంది. దాని తర్వాత ఒక ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. అక్కడ నుంచి 5 ఏళ్ళు ఆ వనపర్తిని కొంచెం ధ్వంసం చేసినాడు. సో ఆ 2018 అప్పటి వరకు చేసిన ఎమ్మెల్యేలు అందరూ చాలా బాగా చేశారు. ఒక ఆయన కుప్పం తర్వాత నేనని చెప్పుకుంటుండే, ఇంకో ఆయన పులివెందుల తర్వాత నేనని చెప్పుకుంటుండే. సో ఈ 5 ఏళ్ళు ఉన్నాయన నేను కేసీఆర్ తర్వాత నెంబర్ 4 అని చెప్పుకుంటుండే. సో అవన్నీ దాన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో మనం డెవలప్మెంట్లే వాళ్ళకి పోటీ పడాలి అనే ఉద్దేశంతోన ఈ ఈక్వేషన్తోన ఒక డెవలప్మెంట్ చేయాలనేది ఫస్ట్ కాన్సెప్ట్. దానికి తోడు రేవంత్ రెడ్డి గారికి వనపర్తికి చాలా అనుబంధం ఉంది. సో ఆయన 5th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు వనపర్తిలో చదువుకున్నాను. సో అదొకటి నాకు అడిషనల్గా బోనస్ అయింది. సో మార్చ్ 2 రోజు నేను సీఎం గారిని వనపర్తి తీసుకెళ్ళాం. వెళ్ళే ముందు ఎట్లాంటి పరిస్థితుల్లో అన్న మీకు వనపర్తి మీకు మీరే చెప్తారు కదా అన్ని వేదికల మీద, వనపర్తి నాకు కల్చర్ని ఇచ్చింది, వనపర్తి నాకు ప్రపంచాన్ని ఇచ్చింది, వనపర్తి నాకు లైఫ్ని ఇచ్చిందని చెప్తుంటారు. సో వనపర్తిని మీరు కొడంగల్ తర్వాత 2nd ప్రయారిటీ పెట్టుకోండి అని నేను చెప్పినప్పుడు ఆయన ఓఎస్జీలకు అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి 1000 కోట్లతోనూ జీవోలతోనూ నేను వనపర్తికోవాలి రెడీ చేయమని చెప్పి మార్చ్ 2 వనపర్తికి వచ్చి 1000 కోట్ల ఫౌండేషన్లు ఇష్టం. సో దాంట్లో ఇంపార్టెంట్ ఒక 500 బెడెడ్ హాస్పిటల్, ఇంటిగ్రేటెడ్ ఒకటి స్కూల్ ఒకటి, దాని తర్వాత 132 kV సబ్స్టేషన్ ఒకటి, 8 చిన్న 33 kV సబ్స్టేషన్లు ఒకటి ఐటీ టవర్ ఒకటి, ఆయన చదువుకున్న స్కూల్ కాలేజ్ ఒకటి, అట్లా ఒక్కొక్కటి వనపర్తికి సంబంధించిన పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్లు, వనపర్తికి 30 బెడెడ్ హాస్పిటల్స్ కొన్ని, ఇవన్నీ అన్ని కలిపి ఒక 1000 కోట్ల ఫౌండేషన్లు వేసినాం. లాస్ట్ వీక్ వరకు నేను కంటిన్యూ ఫాలోఅప్ చేసిన, అన్ని టెక్నికల్ అనుమతులు అన్నీ వచ్చేసి అన్ని టెండర్స్ అయిపోయినాయి. సో వర్క్స్ కోర్టు కాంప్లెక్స్ ఒకటి, అవన్నీ గ్రౌండ్ అవుతున్నాయి, బైపాస్ రోడ్ ఒకటి, అమృత్ స్కీమ్ వాటర్ స్కీమ్ ఒకటి, టఫైడిసి సిసి రోడ్లు ఒకటి, ఇట్లా అన్ని కలిపి 1000 crores వచ్చినాయి. సో ఇప్పుడు అన్ని వర్క్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి అభివృద్ధి విషయంలో వనపర్తి చాలా ముందున్నాం. ఓకే, అంటే ప్రభుత్వ కార్యక్రమాలలో ముందున్నారు. 100% ముందున్నాం. ఓకే, సో ఈ 1000 కోట్లు అని మీరు చెప్పిన మాటలో గత ప్రభుత్వమే అలా ఒక 60 to 70% కంప్లీట్ చేసిన పనులను వీళ్ళు ముందరేసుకొని ఆ మిగిలిన పనులు కంప్లీట్ చేసి 1000 కోట్లు అని చెప్పుకుంటున్నారు అనేది మీ మీద అభియోగం అన్నారు. మీరు అన్నట్లు వనపర్తిలో ఇంక్లూడింగ్ మెడికల్ కాలేజ్ కూడా. నో మీరు అన్నది 2 నేను చేసిన టెండర్స్ లో ఆ 1000 కోట్లల్లో ఆ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేటి నేను యాడ్ చేయట్లే. 2 చెప్తారు వాళ్ళు. ఒకటి అమృత్ స్కీమ్ బిఫోర్ గవర్నమెంట్ టెండర్ అయింది, ఒకటి ఆ టఫైడిసి 50 crores వనపర్తి టౌన్ మున్సిపాలిటీలో రోడ్స్ది బిఫోర్ గవర్నమెంట్ టెండర్ అయింది. మరి పాలిటెక్నిక్ కాలేజ్ రాజప్రసాద్ 22 కోట్ల ముందే. నో 22 కోట్లది జీవో తెచ్చారు, ఆ జీవో మళ్ళీ క్యాన్సిల్ అయింది. సో అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు నేను తీసుకొస్తున్నా, ఇంకా రాలే, 1-2 డేస్లో వస్తుంది. సో ఆ 2 వర్కులు నేను దీనిలో 1000 crores లేదు. కాకపోతే వాళ్ళు పెట్టుకున్న వర్క్స్ ఎగ్జాంపుల్ వాటర్ స్కీమ్ అంటే సరే పెట్టున్నారు, దాన్ని నేను కామెంట్ చేయాలి. ఈ టఫైడిస్కి సంబంధించింది అందులో 50 కోట్లు వస్తే ఒక 15 కోట్లు ఆ స్ట్రీట్ లైట్లకు, రోడ్లకు, డివైడర్స్లకు, చెట్లకు దానికి పెట్టున్నారు. ఓకే, అది కాకుండా వనపర్తిలో కొన్ని చెరువులు ఉంటాయి. ఒకటి నల్ల చెరువు అనేది గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక మినీ ట్యాంక్ బండ్ చేయాల్సి ఉండే, అది చేసినాం. అది చేసింది కూడా బేసికల్లీ నేనే కాంటాను. అది కాకుండా ఆ 5 ఏళ్ళలో ఆయన మంత్రి ఉన్నప్పుడు తాళ్ళ చెరువు అని, అమ్మ చెరువు అని, మర్రికుంట చెరువు అని, లక్ష్మీకుంట అని, అవన్నీ 4-5 మినీ ట్యాంక్ బండ్లు చేసిండు. సో దానికి టఫైడిసి ఫండ్స్ డైవర్ట్ చేసి నేను ఎట్లా మళ్ళీ నేనే గెలుస్తా, మా గవర్నమెంట్ వస్తుందని అవన్నీ పెట్టుకున్నాడు ప్రపోజల్. మనం గెలిచినప్పుడు ఆ ప్రపోజల్ అన్నీ తీసేసి 33 వార్డులకు ఇంటూ 150 1.5 crore సీసీ రోడ్లకు పెట్టినాం. సో ఆ డిఫరెన్స్, సో దాన్ని ప్రజలకు ఏం కావాలో చేసే డిఫరెన్స్ వనపర్తి ప్రజలకు తెలుస్తుంది. ఆ 2 తప్ప మిగతా అన్ని మా గవర్నమెంట్ వచ్చినాకనే వచ్చినాయి. ఈ మధ్యకాలంలో నేను ఒక 10 days బ్యాక్ ఒక స్పీచ్లో చెప్పిన 20 నెలల్లో 1743 కోట్లు. సో ఇంక్లూడింగ్ సిఎంఆర్ఎఫ్ అనుకో, కళ్యాణ లక్ష్మి అనుకో, ఇవన్నీ ప్రజలకు వచ్చిన బెనిఫిట్స్, ఎన్ఆర్జీఎస్ రోడ్లు అనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన 1000 కోట్లు అనుకోండి, ఇంకా చిన్న పెద్ద అన్నీ కలిపి ఆ 1740 కోట్లు విత్ జీవోస్తో సహా, జీవో నెంబర్స్, జీవో కాపీస్, అవి మొత్తం నేను ప్రెస్లోకి చెప్పిన నెక్స్ట్ 2 years అయిన సందర్భంగా బుక్ కొట్టించి ఇద్దామని చూస్తున్నా. దానిలో ఏదన్నా 1 లక్షనో కోటో తక్కువ ఉందని వాళ్ళ అవతలలో కామెంట్ చేస్తే నేను తీసుకోవడానికి రెడీ ఉన్నా. కానీ అవతలలో దేనికి రెడీ కావాలంటే భూతద్దం డెవలప్మెంట్ చేసిన నిరంజన్ రెడ్డి చెప్తాడు, ఆయన నేను చాలా డెవలప్ చేసిన. సో మీరు 9.5 ఏళ్ళు అధికారం ఉన్నారు, నేను 2 ఏళ్ళలో చేసింది ఇంత, మీరు 9.5 ఏళ్ళలో ఎంత చేసిండ్రో మీరు చెప్పండి, నేను చర్చకు రెడీ ఉన్నా. సో నాకు ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది, నేను ఏమి ఇగోలకు పోను. ఇంకా ఆయన 9.5 ఏళ్ళలో చేసింది
యాజ్ ఏ మినిస్టర్ గుండా చేసింది, ఒక ఎమ్మెల్యేగా నేను ఈ 5 ఏళ్ళలో ఆయన చేసిన దానికంటే ఒక్క 100 కోట్లనే కుదిస్తాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే మాట్లాడుతారు. ఇప్పుడు ఒక తూడి మేఘారెడ్డి కోసమో, వనపర్తి కోసమో, లేకపోతే ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కదా, నా జిల్లా కదా అని చెప్పి 1000 కోట్లు మీకు పెడితే మరి మిగతా 118 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అడగట్లేదా? లేదా అక్కడ ప్రజలు కాదా ముఖ్యమంత్రికి? సో మిగతా అక్కడ ఎందుకు పెట్టట్లేదా 1000 కోట్లు? అంటే ఎందుకు పెట్టట్లేదు? పెడుతున్నారు. ప్రతి నియోజకవర్గానికి 1000 కోట్లు. 1000 కోట్లు పెడుతున్నాడో లేదు తెలియదు, కానీ రకరకాల యాంగిల్లో అక్కడ ఏ కాన్స్టిట్యూన్సీ మొదటి ముద్ద నా మహబూబ్నగర్ జిల్లాకే అని చెప్పిండు ముఖ్యమంత్రి. మరి అది కూడా వాళ్ళకు ఆఖరి మెతుకులా అది కూడా చెప్పిండు. ఇంకోటి కూడా చెప్పిండు, రైతు సదస్సు అయింది మహబూబ్నగర్లో 1,00,000 మందితో మనం 1 year అయిన సందర్భంగా చేసినాం. ఆ రోజు ఏం చెప్పిండు, స్టేజ్ మీద ఉన్న డిప్యూటీ సీఎం, స్టేజ్ మీద ఉన్న ఆల్ క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళందరికీ ఏం చెప్పిండంటే, అందరు వినాలి మీరు, నా రిక్వెస్ట్, వెనుకబడ్డ మా పాలమూరు జిల్లా, బూర్ల రామకృష్ణారావు తర్వాత మళ్ళీ నాకు అవకాశం వచ్చింది. సో ఆ పెద్ద అయిన తర్వాత నాకు అవకాశం వచ్చింది. మీరు సంవత్సరానికి 20,000 కోట్లు ఇంటూ 5 ఏళ్ళు, సో 1,00,000 కోట్లు నా జిల్లాకి ఇవ్వాలని ఓపెన్ అనే చెప్పాడు. సో వెనుకబడ్డ మహబూబ్నగర్ జిల్లాలకి 14 కాన్స్టిట్యూన్సీలకు మీరు ఇవ్వాలని క్యాబినెట్లో చెప్పిండు. సో దానిలో భాగంగానే మహబూబ్నగర్ కొంచెం ఎక్కువ వస్తున్నాయి, వెనుకబడ్డ బ్యాలెన్స్ కావాలి కదా. అంటే ఆదిలాబాద్ వెనుకబడలేదు, ములుగు వెనుకబడలేదు, ఇట్లాంటి జిల్లాలను ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ప్రశ్న. మరి ఆ నియోజకవర్గాలను కూడా చూసుకోవాలి కదా. ఎక్కువ మంది ఉన్నటువంటి పాలమూరు జిల్లాకి తప్పకుండా చేయాల్సిందే, దాన్ని మేము కాదంటలేము. మేము కూడా మన రాష్ట్రంలోని ఒక జిల్లానే కాబట్టి అక్కడ కూడా చూసుకోవాలి. బట్ మరి ఆదిలాబాద్ వెనుకబడ్డది, మరి ఉమ్మడి నిజామాబాద్ వెనుకబడ్డది, మరి ములుగు లాంటి ప్రాంతాలల్లో చేయాల్సింది, మరి అక్కడెందుకు 1000 కోట్లు పోతలేవు అనేది మా ప్రశ్న. ఎస్, ఎగ్జాంపుల్ మీరు మొన్న ములుగు, అక్కడికి కూడా చాలా యూనివర్సిటీలు పోతున్నాయి, చాలా డిస్ట్రిక్ట్ కావాల్సినవి అన్నీ పోతున్నాయి. నిన్న కాక మొన్న ఒక 10 days బ్యాక్ ఒక 450 కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం వాళ్ళకు కూడా ఇస్తున్నారు. సో వేరే కాన్స్టిట్యూన్సీల గురించి, వేరే జిల్లాల గురించి ప్రస్తుతానికి నేను మాట్లాడాల్సిన అంత పెద్దోని కాదు. ఆ మాట్లాడడం మీ పేరు మంత్రి లిస్ట్ లో వస్తే ఫస్ట్ మీ పేరు వినిపిస్తే సో అది ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే మా కాన్స్టిట్యూన్సీ వరకు, మా జిల్లా వరకు నేను మొన్న ఒక వేదిక మీద చెప్పిన వనపర్తిలో CMRF దానిలో నేను టాప్లో ఉన్నా, టాప్ 2-3లో ఉన్నా. సో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా నేను ఆ డెవలప్ చేసే పని మీదనే ఉన్నా. మీరు అన్నట్లు వేరే పోస్టులు, వేరే ప్రమోషన్లు ఇస్తే అప్పుడు హ్యాపీ, ఇవ్వకపోయినా హ్యాపీ. లే, ఇప్పుడు మీరు మండల స్థాయి నుంచి వచ్చినప్పటికీ మీరు యుద్ధం చేసింది మంత్రి పైన, గెలిచింది అదే మంత్రి పైన. ఇప్పుడు ఆయన మాజీ చేసిండ్రు. సో మీరు కూడా మంత్రి స్థాయిలో ఆలోచించాలి కదా. అందుకే కదా మీకు ఆ పేరు పెట్టారు, మంత్రి అవుతాడు మేఘారెడ్డి, రేవంత్ టీంలో ఉంటాడు అన్నారు. ఆ స్థాయిలో ఆలోచిస్తే మరి అన్ని జిల్లాలు చూసుకోవాలి కదా అనేది నా ప్రశ్న. రేపు భవిష్యత్తులో మీరు కూడా చేయాలి కదా పని. సో నేను అంత నిజంగా ఆనెస్ట్గా చెప్తున్నా, నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. అదొకటి. జనరల్లీ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిన. సో ఏదైనా అదనపు బాధ్యతలు ఇస్తే చేయడానికి రెడీ. చేయకపోయినా ఫస్ట్ నేను వనపర్తి ఈ 5 years అయితే వనపర్తి కాన్సన్ట్రేషన్, వనపర్తి డెవలప్మెంట్ మీద నేను కాన్సన్ట్రేట్. ఓకే, వనపర్తి ప్రజలే నన్ను అడిగినటువంటి ప్రశ్నలు కొన్ని మేము ముందు పెడతా. సో గవర్నమెంట్ నుంచి మరి 6 గ్యారంటీలు 100 రోజులు అని చెప్తే అది కాకపాయే, 13 హామీల్లో సగమే చేస్తుంది, మిగతా రైతు బంధు పడకపాయే, రుణమాఫీ పూర్తి కాకపాయే. మరి ఇదంతా మీ పైన బర్డెన్ లేదా? ఇప్పుడు మీ వనపర్తి ప్రజలు మిమ్మల్ని అడగరా? గ్యారంటీలు మేము చేయనివేంటివి, మేము అన్ని చేసినవి చెప్పాలి. చెప్పినాం. ఫస్ట్ క్యాబినెట్లో ఫస్ట్ సంతకం పెట్టింది మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో చేసినాం. 5 లక్షలది ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసినాం. దాని తర్వాత ఇమ్మీడియట్గా 200 యూనిట్స్ పవర్ ఫ్రీ చేసినాం. దాని తర్వాత 500 రూపీస్కి సిలిండర్ చేసినాం. మళ్ళీ దాని తర్వాత రైతు భరోసా 100% వేసినాం మా దగ్గర. రైతు బీమా వేసినాం. దాని తర్వాత పొలం లేని రైతులకు ఇందిరా రైతు సపోర్ట్ కింద అది చేసినాం. దాని తర్వాత మళ్ళీ 2 lakhs లోపున రుణమాఫీ చేసినాం. దాని తర్వాత మేము చెప్పిన రేషన్ కార్డ్స్ అందరికి ఇచ్చినాం. ఇందిరా ఇల్లు ప్రతి కాన్స్టిట్యూన్సీ 3,500 ఇచ్చినాం. దాని తర్వాత మేము చెప్పండి సన్న బియ్యం కూడా ప్రజలకు అందరికి ఇచ్చినాం. ఆ హాస్టల్లో పిల్లలకు అందరికి సన్న బియ్యం ఇచ్చినాం. వాళ్ళ కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం, మెస్ ఛార్జీలు పెంచినాం. ఇవన్నీ మేము చెప్పకుండానే ఇవన్నీ చేసినాం. మేము చెప్పిన గ్యారంటీలో ముఖ్య గ్యారెంటీలో చేయని 3 ఉన్నాయి. రుణమాఫీ మీ నియోజకవర్గంలో ఇప్పటికీ సగం ఉంది, 1,00,000 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. మరి మిగిలిన రైతులంతా నో మీరు అన్నది రైతు గ్యారంటీ కార్డే మాట్లాడదాం మనం. పొలం లేని రైతులకు అందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మేము ఇస్తున్న సపోర్టు 60 కోట్లు కాదు, దాదాపు 1,200 కోట్లు మేము అందరికి ఇచ్చున్నాం. దానిలో ఆ క్లాజ్ ఏంటంటే ఉపాధి హామీ పథకం కింద 100 days పనిచేసిన వాళ్ళకి ఇస్తామని చెప్పినాం. 100 days పనిచేసిన కూడా రాలేవు చాలా మందికి. లేదు ఇచ్చినాం. ఒకటే విడత 6,000 రూపాయలు పడ్డాయి, ఇంకా పడలేదు.
అవును ఒకటే విడత, సెకండ్ విడత వేయలేదు. ఆ విడతలో కూడా అందరికి రాలేవనేది చెప్తా ఉన్నాను నేను, రాష్ట్ర వ్యాప్తంగా. లేదు, ఫస్ట్ విడతలు అందరికి పడ్డాయి, సెకండ్ విడతలో వేయాల్సి ఉంది, అది చేయాలి. మీరు చెప్పిన ఆ రుణమాఫీకి సంబంధించి 2 లక్షల లోపు రుణమాఫీ మేము అందరికి చేసినాం. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు మీరు అన్నట్టు ఇంకొక 5 నుంచి 6 వేల కోట్లు కావాలి. దాని మీద ఇంకా మా సీఎం గారు ఏం డిసిషన్ తీసుకోలేదు. చేస్తారు దానికి ఒక షెడ్యూల్ ఇస్తామని చెప్పారు. షెడ్యూల్ ఇస్తాము. పైన వాళ్ళు కట్టుకోమన్నారు, పాపం రైతులు కట్టుకొని బాధపడుతున్నారు. అంటే వాళ్ళు కట్టుకొని వాళ్ళ గవర్నమెంట్ లీస్ట్ పోయే లోపు ఎవరు కట్టుకున్నారో వాళ్ళు వెళ్ళిపోయింది. కానీ ఒక్కరు కూడా వాళ్ళు ఇప్పటిదాకా 2 లక్షల పైన ఒక్కరికన్నా రుణమాఫీ 2 lakhs పైన పడలేదు. నేనే చెప్తున్నా, కట్టుకున్నా కూడా పడలేదు. కట్టుకున్నా అంటే వాళ్ళు లిస్ట్ పంపించినా కట్టుకున్నారు కాదు, ముందు కట్టుకున్న వాళ్ళకి కూడా పడలేదు. కావాలంటే వందలాది మంది ఉన్నారు. ముందు కట్టుకున్న వాళ్ళకి వనపర్తికి సంబంధించి నా దగ్గర లిస్ట్ ఉంది. 385 మందికి మాత్రమే పడలేదు. తర్వాత కట్టిన వాళ్ళకు అప్డేట్ లిస్ట్ ఉంది. మీరు అన్నట్లు కట్టిన వాళ్ళకు తర్వాత వాళ్ళు అప్డేట్ చేసి మళ్ళీ ఒక ఫార్మేట్ పెట్టి ఫిల్అప్ చేసి పంపించున్నారు. సో అది కూడా అప్డేట్ అయింది. కొన్ని స్కీములు మీరు అన్నట్టు 3 నుంచి 4 ఇంపార్టెంట్ స్కీములు చేయలే. ఇదంతా ఎందుకంటున్నా చేయందే మేము చెప్తున్నాం. ఎందుకు చేయలే అంటే మీరు వినాలి, మేము ప్రతి వేదిక మీద ప్రతి మైకులో ఇన్ని 1, 2, 3, 4, 5, 6, 10, 11 గ్యారంటీలు చేసినాం. చిన్నవి పెద్దవి చేయనివి కూడా 3 ఇంపార్టెంట్ ఉన్నాయి. ఒకటి 2500 మహిళలకు చేయలేదు, త్వరలోనే అవుతుంది. ఇంకో 2 ఇంపార్టెంట్ కి సంబంధించిన 2000 పెన్షన్ 4000 చేయలేదు. ఇవి ఎందుకు చేయలేదు అనే దాని మీద అది మాట్లాడదాం. మేము వాళ్ళు చేసిన అప్పుల వడ్డీలు అవన్నీ కడుతున్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. బట్టి విక్రమార్క అంత గట్టిగా మాకు వనరుల్ని సమకూర్చుకోవడం చాలా తేలికైన పని, కాంగ్రెస్ పార్టీకి అది చాలా తేలికైన పని, మేము చేసి చూపిస్తామని చెప్పిండు. అంత గట్టిగా ఛాలెంజ్ చేసిన బట్టి విక్రమార్క ఇలా లేదు, అయితే లేదు, చేయట్లేకపోతున్నాం అని చెప్పడం అనేది మీరు కూడా మీ కొంత నిర్లక్ష్యం అనుకోవచ్చు కదా. నో ఆయన మేము కంప్లీట్ చేయలేకపోతున్నాం, మేము చెయ్యము అని మా బట్టి గారు కానీ మా సీఎం గారు ఇక్కడ చెప్పలే. సో ఈ ఫైనాన్షియల్ రిసోర్స్ మనకి ఏం ఇన్కమ్ జనరేట్ చేసుకునేది అన్ని ప్రాసెస్లో ఉంది. మనకు ఆ మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, కొంచెం డిస్టర్బ్ అయింది. 7-8 నెలలు ఊరికనే పోయింది. ఈ 1 yearలోనే మనం అడ్మినిస్ట్రేషన్కి పోయినాం. అడ్మినిస్ట్రేషన్కి పోయిన తర్వాత ఎట్లా జనరేట్ చేసుకున్నాలే దేని మీద అన్నిటి మీద కమిటీలు వేసేసి రెవెన్యూ నుంచి ఎంత వస్తుంది, ఇంకో దాని నుంచి ఎంత వస్తుంది, ఇంకో దాని మీద ఎంత వస్తుంది అని పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకొని ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాం. అంతకుముందుకు మనకు 18,000, 18,500 ఫర్ మంత్ ఇన్కమ్ ఉండే. సో ఇప్పుడు 20,000 క్రాస్ అయింది. సో 1,500 కోట్లు పెరిగింది. సో ఇంకా అది 25,000 కోట్లకు వాళ్ళ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎవ్రీ మంత్ 25,000 crores మనకి ఇన్కమ్ జనరేట్ అయితే మేము ఇచ్చిన ఈ గ్యారంటీలు మళ్ళీ ప్యారలల్గా డెవలప్మెంట్ ఇవన్నీ అవుతాయి. సో దానికోసం కొన్ని ఆల్టర్నేట్ ప్లాన్స్ చేసి పంచాయతీరాజ్ రోడ్లు, R&B రోడ్లు, యామ్ ప్రాజెక్ట్స్ పెట్టి దాన్ని 15 ఏళ్లకు ఆ కాంట్రాక్టర్తో కమిట్మెంట్ పెట్టుకొని 25% గవర్నమెంట్ ఇచ్చేటట్లు, 75% బ్యాంక్స్తో లోన్ తీసుకొని చేసేటట్లు, ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఆ కాంట్రాక్టర్స్కు ఆ 14 years బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చేటట్లు ఎక్కడ డెవలప్మెంట్ కాకుండా అన్ని ప్లాన్ చేస్తున్నాం. ఈ స్కీమ్స్ ప్లస్ డెవలప్మెంట్ 2 చేయడానికి 100% ప్రయత్నం చేస్తాం. ఓకే, వనపర్తిలో ఎక్కువగా వ్యవసాయంకి సంబంధించినటువంటి రంగమే ఉంటుంది కాబట్టి రైతులే ఎక్కువ కాబట్టి మీరు ఇస్తా అన్న రైతు భరోసా కూడా ఎంపీ ఎలక్షన్ ముందు ఒక్కసారి వేశారు మీరు, దాని తర్వాత వేసింది 4 ఎకరాల వరకే, మొన్న మాత్రమే అందరికి వేసారు. నో, మీరు మేము గెలిచిన కొత్తలో జనవరి ఫిబ్రవరిలో వేసింది. నో, అది 7,000 కోట్లు మార్చిలో పడింది. అదే చెప్తున్నా, మేలో ఎన్నికలు ఉన్నాయని మార్చిలో వేశారు మీరు, జనవరిలో పడలేదు. వాళ్ళు పెండింగ్ పెట్టిపోయింది, పెట్టింది మీరు వేసారు. ఎప్పుడు వేసారు? ఎంపీ ఎలక్షన్ ముందు వేసారు. మీది కాదు ఫస్ట్. అవును, ఓకే, ప్రభుత్వం కాబట్టి వేసిండ్రు. అయితే పెంచుతా అన్నారు, పెంచలేదు. సరే వదిలేద్దాం, పెంచండి. ఉన్నదన్నా వేసిర్రు. దాన్ని ఏమన్నారు, సీలింగ్ పెడతామన్నారు, పెట్టలేకపోయినారు, ఉన్న కాడికి వేసారు. రెండవసారి వేసిన రైతు భరోసా ఏదైతే ఉందో 4 ఎకరాలకు మాత్రమే వేసిండ్రు. 4 ఎకరాలు దాటి ఒక్క రైతుకు పడలే ఈ రాష్ట్రంలో. కావాలంటే నా దగ్గర 100 సాక్ష్యాలు ఉన్నాయి. ఏమైంది అప్పుడు? సెకండ్ టైం వేసినప్పుడు మీరు అన్నట్టు 4 ఎకరాలు మాక్సిమం 5 acres లోపు పడ్డాయి. కొన్ని ఒక్కొక్క విలేజ్ లో పైలట్ విలేజ్ సెలెక్షన్ చేసి అది చేసిన దానిలో 14 ఎకరాలకైనా వేసేసి 100%. ఎందుకు అట్లా అంటే వాళ్ళే ఓటర్లా, వాళ్ళే రైతులా, మేము కాదా? అట్లా సన్నకారు రైతులకు వేయాలనే ఉద్దేశము. పైలట్ విలేజ్ లో 14 కాదు 20 ఎకరాలకు కూడా వేసారు. మరి అదే పైలట్ విలేజ్, మిగతా విలేజ్ రైతులు కదా, వాళ్ళకు కూడా వేయాలి. చిన్న గ్రామాలు ఎంచుకున్నారు, వేసేసారు. ఇక చిన్న గ్రామాలు, చిన్న గ్రామాలే. ఎగ్జాంపుల్ మా వనపర్తి మండలం 8 మండలాలు ఉన్నాయి, దాంట్లో 2 చిన్నవి ఉన్నాయి. మిగతా 2000 above పాపులేషన్ ఉన్న విలేజ్ నేను ఎంచుకున్నా, అక్కడ వేసిండ్రు. మరి మిగతా గ్రామాల రైతులు అడగలేదా మిమ్మల్ని? అడుగుతున్నారు. సో ఎందుకు వేయలేకపోయినాం అనేది మేము ప్రజలకు చెప్పినాము. ఆ 3,000 ఎందుకు తక్కువ ఇస్తాం అనేది ప్రజలకు ఎందుకు వేయలేకపోయారు చెప్పండి. వాళ్ళకి వేసి వీళ్ళకి వేయకపోవడం కారణం మీద వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా? అట్లని కాదు, సన్నకారు రైతులకు వేయాలి. ఒకసారి మోడల్ వేసేసి యాక్చువల్ అగ్రికల్చర్
అగ్రిగేట్ చేసిన వ్యవసాయ అనుకూలంగా వాళ్ళు ఏదైతే అగ్రికల్చర్ చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలనే దాని మీద చేస్తే ఎగ్జాంపుల్ ఒక విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్లో అవుట్స్కర్ట్స్లో వాడు ఎన్ఏ తీసుకొని ప్లాట్లు వేసి ఉంటాడు, అది 10 ఎకరాలు సర్వే నెంబర్ ఉంటుంది. సో 5 ఎకరాలు నాలా వేసి ఉంటాడు, 5 ఎకరాలు అగ్రికల్చర్ పెట్టుకుంటాడు. ఆ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నది, ఆ ఎకరా సర్వే నెంబర్ కొడితే 10 ఎకరాలు చూపిస్తుంది. సో ఆ ప్లాట్లకి ఏం లేదా పౌల్ట్రీనో డైరీనో ఇంకేదో ఇండస్ట్రీ ఉంటే కూడా ఏం డెఫినెట్గా వాళ్ళకి వేయాల్సిన అవసరం రైతులు కాదు కాబట్టి. సో ఆ కన్ఫ్యూజన్లో సెకండ్ వన్ మిస్ అయింది. థర్డ్ వన్ మొన్న వేసినప్పుడు మాత్రం అందరికి వేసినాం, ఫ్యూచర్ కూడా అందరికి వేస్తాం. ఫ్యూచర్లో వేస్తారు అందరికి. ఏమో కేటీఆర్ అంటాడు వీళ్ళు ఎగబెడతారు ఇక చూసుకోరు రైతు బంధు రామ్ అంటారు. కేటీఆర్ గురించి మాట్లాడుకోకపోతేనే బెస్ట్. కేటీఆర్ చెప్తే బెస్ట్, భవిష్యత్ ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ అంటది. 39 సీట్లు ఇచ్చింది రాష్ట్రం, ఆయన ఇప్పుడు ఇచ్చింది కదా. వాళ్ళు అదే రాష్ట్రం ఏమి ఇచ్చింది, ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయినారు, పార్లమెంట్ ఎలక్షన్లో 0 అయింది. సో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో క్యాండిడేట్ లేరు. నెంబర్ 3 వాళ్ళ కుటుంబం గురించి మేము ఎలక్షన్ల ముందు మా పిసిసి ప్రెసిడెంట్ గారు, అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడినప్పుడు 2014 కాంగ్రెస్ కి వచ్చిన సీట్లన్నీ, 2018 కాంగ్రెస్ కి వచ్చిన సీట్లన్నీ అట్లా లెక్కేస్తే కాంగ్రెస్ కంపేర్ చేస్తే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గెలవాలి కదా మరి 14లో. ఎందుకు ఓడిపోవాలి? అవును, ఎందుకు ఓడిపోవాలంటే వాళ్ళు మోసం చేసి వచ్చిన్నారు, విలీనం చేస్తారు మీరు అంటారు కదా వాళ్ళు తక్కువ అని. మరి మీరెంత ఎక్కువ ఆనాడు మరి? అదే కాంగ్రెస్ తోనే వాళ్ళు ఎట్లా పోల్చుకుంటారు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 60% సీఎంలు ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఓ తెలంగాణలో ఉన్న ఆల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, హైదరాబాద్లో ఉన్న బిహెచ్ఎల్ కానీ, హెచ్ఎంటీ కానీ, ఇంకోటి కానీ, ఐడిఎల్ కానీ, బీడీఎల్ కానీ, హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ ఉన్న ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు రింగ్ రోడ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, శ్రీశైలం కట్టింది కాంగ్రెస్ పార్టీ, నాగార్జున సాగర్ కట్టింది కాంగ్రెస్, శ్రీరామ్ సాగర్, జూరాల, కేఎల్ఐ ఎన్ని ప్రాజెక్టులు చేసింది కాంగ్రెస్ పార్టీ. సో అన్ని చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో తెలుసు. ఆయనతో చెప్పించుకోవాల్సిన అవసరం. స్పెసిఫిక్ ఆయన గురించి ఎందుకు చెప్తున్నంటే, మేము చెప్పింది వాళ్ళ చెల్లి చెప్తుంది కదా, గది ఆన్సర్ చెప్పకుండా దొంగ తిరుగుడు ఎందుకు? వాళ్ళ దయ్యాలు భూతాలు తెలంగాణ రాష్ట్ర పట్టి పీడిస్తున్నాయి, ఎట్లాంటి పరిస్థితులు ఓడగొట్టాలని చెప్తే సేమ్ అదే వాడు వాళ్ళ చెల్లె చెప్తుంది. సో మళ్ళీ మొన్న ఇంకో ప్రెస్ మీట్లో కూడా చెప్పింది, ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులలో మా నాయన తీసుకోలే, మా నాయన పక్క రోడ్ తీసుకున్నాడు, ఇంకో ఇరిగేషన్ మంత్రి తీసుకున్నారు, ఇంకోటి తీసుకున్నారు అన్నీ ఆమెనే చెప్తుంది. సో అందుకని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక భూతద్దం చూపించి దోచుకున్న ఆ బీఆర్ఎస్ పార్టీ దానికి తగ్గట్లు సో వాళ్ళన్నీ గవర్నమెంట్ వడగొట్టాలని ఆ సోషల్ మీడియా పెట్టుకొని లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు అది చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన విశ్వరూపం అంతా ప్రజలకు అర్థమైంది. సో ఆంధ్రప్రదేశ్లో సిస్టర్ స్ట్రోక్ ఎట్లా పడ్డదో గీడ కూడా అట్లే సిస్టర్ స్ట్రోక్ పడ్డది. సో వాళ్ళు ఇప్పట్లో లేచే స్ట్రోక్ డాక్టర్ స్ట్రోక్ వాళ్ళు ఇప్పట్లో కోరుకోరు వాళ్ళు. ఓకే, అయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అన్న. అంటే ఇప్పుడు రైతులకి రైతు భరోసా అని అన్నప్పుడు మీరు ఏం చెప్పారంటే చాలా గొప్పగా చెప్పిండ్రు. అంటే ఆనాడు మీకు ఎందుకు మేము వస్తే దాన్ని 15,000 చేస్తాం, కేసీఆర్ మీకు ఖాళీ 12,000 ఇస్తున్నాడు, సో పెంచిస్తాం, మీకు నిజంగా ఉపయోగపడుతుంది. 2 పంటలకు ఇస్తుండు కేసీఆర్, మేము వస్తే 3 పంటలు వేస్తాం అని చెప్పిన రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం పెంచకుండా ఏదో ఒక 1,000 రూపాయలు అంటే మొత్తం కలిపి 2,000 పెంచిండు అనుకోండి, 12,000 రూపాయలు చేసి అది కూడా సీలింగ్ పెడతామన్నారు. ఆనాడు ఏమన్నారంటే వృధా చేసిండ్రు, వేస్ట్ చేసిండ్రు, ప్రజాధనం దుర్వినియోగం చేసిండ్రు, అవసరం లేని గుట్టలకు చెట్లకు పుట్టలకు పెట్టిండు పైసలన్నీ. సో మేము వస్తే సీలింగ్ అన్నారు. మొన్న సీలింగ్ పెట్టకపోవడానికి కారణం ఏది? నా దగ్గర 43 ఎకరాల రైతు కూడా మొన్న పడ్డదని చెప్పి చూపించండు. సో ఆయనకి ఎట్లా పడుతుంది చెప్పురు. సీలింగ్ మీన్స్ కొండలు గుట్టలు ఇండస్ట్రియల్ జోను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ చేసిన వాళ్ళకందరికి ఓన్లీ అగ్రికల్చర్ చేసుకున్న వాళ్ళు ఇచ్చేసి మిగతాలకు 10 ఎకరాలు 20 ఎకరాలు ఇచ్చేసి అగ్రికల్చర్ చేసుకున్న వాళ్ళకి ఇవ్వాలని ఆ నాన్ అగ్రికల్చర్ నాలా చేసిన ఆ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కానీ కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ ఆ ప్లాట్లకు సంబంధించిన ఆ గ్రామానికి అవసరం లేదు, దానికి అవసరం లేదు, దాన్ని అక్కడ సీలింగ్ చేస్తాం అనేది ఆయన చెప్పింది. రైతులకి కానీ 3 పంటలకు ఇస్తామని ఏం చెప్పలేదు, 2 పంటలకు ఎన్ని ప్రెస్ మీట్లలో ప్రచారం ఉంటుంది, 3 పంటలు అనేది ఇప్పుడున్న రెండే ఇస్తుండు అని అన్నాడు, మేము వస్తే 3 ఇస్తాం అన్నాడు. నో, అట్లేమనలేదు. 2 దగ్గర నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో 3 పంటలు వండే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అందుకే అన్నాడు ఆయన. వేరే అసలు లేదు, ఆర్మూర్ లాంటి ప్రాంతాల్లో పండిస్తారు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర పండిస్తారు. సో అది చెప్పిండు అనమాట ఆనాడు. లేదు, అట్లేం చెప్పలేదు. 2 పంటలకు వేస్తామని చెప్పినాం, వేస్తున్నాం. అది కాకుండా ఈ రైతులకు మీరు అన్నట్లు మేము బోనస్ 3 వేస్తామని రేవంత్ రెడ్డి అన్నది ఏంటంటే మీరు 2 వేస్తుర్రు, 3కి ఇవ్వాలని కొట్లాడిండు ఆనాడు, 3కి ఇవ్వాలని కొట్లాడిన ఆయన ఇలా 2 చక్కగా వేస్తాడు అంటారు. అది బాధ. ఒక్కసారి మిస్ అయ్యేది మీరు అన్నట్టు. చక్కగా వేయకపోవడం మీన్స్ కరెక్ట్ టైంకి వేస్తున్నాం. చక్కగా అంటే ఎట్లుంటది, చాలా పర్ఫెక్ట్ వేస్తున్నాం, వాళ్ళకి బోనస్ వేస్తున్నాం. బోనస్ విషయంలో ఒకటి కౌలు రైతులు ఉండే, ఒకటి వాళ్ళు పాలకు చేసుకుంటుంటారు తెలంగాణ మామనాడు సైడ్, వేరే సైడ్ కౌలు అంటారు.
సో వాళ్ళకి ఎవరైతే ఆ పొలం మీద ప్రాక్టికల్గా పంట పండిస్తారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సో మేము వేసింది ఎగ్జాంపుల్ ఈ 12,000 రైతు భరోసా అయితే దానికి సంబంధించిన మినిమం 30 బ్యాగ్స్ క్వింటాల్స్ వస్తాయి. మ్యాక్సిమం దానిపైన ఎంత వస్తాయి 30 కాకుండా 25 క్వింటాలు వేసుకున్నా 12,500 ఎకరాకు అడిషనల్గా పనిచేసేలోకి వస్తున్నాయి. ఇప్పుడు పడ్డది ఆ బోనస్ మొన్నటి వడ్లకి లాస్ట్ టర్మ్ పడ్డది. ఈ టర్మ్కి సంబంధించి 1,100 కోట్ల చిల్లర. ఏం చేస్తున్నారు సివిల్ సప్లై అధికారులు అంటే అసలు మీరన్నా అడుగుతున్నారా లేదా? ఇప్పటిదాకా రైతులు మాకు బోనస్ అన్నారు ఇస్తలేరు అని అంటున్నారు. ఎస్, ఆ సన్న ఒడ్లు పండించుకున్న రైతుల రికార్డ్ అంతా గవర్నమెంట్కి వెళ్ళింది. సో ఆ టోకన్ కూడా జనరేట్ అయింది, త్వరలోనే వేస్తారు. ఇంకోటి ఉమ్మడి మహబూబ్ నగర్లోనే అయిన రైతు పండుగలో రుణమాఫీకి సంబంధించి 4వ విడత కూడా ఒక లిస్ట్ రిలీజ్ చేశారు కొంతమందికి ఇస్తామని చెప్పి. అందులో కూడా సగం మందికే డబ్బులు పడి సగం మంది పేర్లు వచ్చినాయి తప్ప అలా ఇప్పటిదాకా క్రెడిట్ కాలే. అసలు ఆ విషయాన్ని తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారా లేదా మీరైనా మీ నియోజకవర్గం నుంచి అయినా? 100% వాళ్ళు ఎందుకు అయితే 4th లిస్ట్ లో పేరు వచ్చి ఇప్పటిదాకా పడడం చాలా మంది ఉన్నారు. రుణమాఫీకి సంబంధించి 4th లిస్ట్ అనేది 2 lakhs అబోవ్ ఉన్న కాదు, ఓన్లీ ఫర్ 2 lakhs లోపు టెక్నికల్ ప్రాబ్లం ఉండి వాళ్ళకి బ్యాంకులో ఆధార్ కార్డు లింకేజ్ లో ఎగ్జాంపుల్ మేఘారెడ్డి తూడి లేదా ఉంటే లోన్ ఇచ్చేదానిలో తూడి మేఘారెడ్డి అట్లా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నాయి. ఆల్మోస్ట్ సరి చేసారు, సరి చేసి వేస్తామన్నారు. నేను చెప్పేది అదే, సరి చేసి చేసినటువంటి లిస్ట్ లోనే సగం మందికి పడ్డాయి, సగం మందికి పడలేదు. 70-80% అది మిగిలిన రైతులు ఎందుకు పడలేదు అనేది అది బ్యాంకర్స్ కి ఏమైతుందంటే అక్కడ క్రియేట్ చేసినప్పుడు ఆన్లైన్ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆ బ్యాంక్ పోతాయి. ఆ బ్యాంకులో ఇంకా అప్డేట్ కాకపోతే మళ్ళీ రిటర్న్ పోతాయి. ఎట్లా మరి వాళ్ళందరూ ఎట్లా చేస్తారు? ఇంకా సెట్ చేస్తున్నారు. మళ్ళీ ఫైనల్గా మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేసేసి అగ్రికల్చర్ అధికారులు మళ్ళీ పంపిస్తున్నారు. మిగిలిపోయిన మీరు అన్నట్లు 25% కూడా చేస్తారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నారు కాబట్టి డెఫినెట్ గా అక్కడ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు గ్రామాలలో అడుగుతారా మిమ్మల్ని అడుగుతారు కదా? డెఫినెట్ అడుగుతారు. 2 lakhs అబోవ్ ఉన్న మమ్మల్ని అడుగుతారు. డైలీ 2 lakhs అబోవ్ ఉన్నది అడుగుతున్నాం మేము. 2,500 మహిళలు కూడా అడుగుతున్నారు. సో 2,000 పెన్షన్ 4,000 కావాలని పెద్దలు అడుగుతున్నారు. అదంటే హామీ సార్. ఒకసారి చూడండి, మీరు అవేమో వాగ్దానాలు, ఇదేమో ఆల్రెడీ చేసిండ్రు, సగం చేసిరు కాబట్టి అడుగుతారు. ఇప్పుడు సగం మంది మహిళలకు బస్సు ఇచ్చి సగం మంది ఇవ్వకపోతే అడుగుతారు. చూడు, అట్లా అయిపోయింది. ఇది ఇస్తే అందరికి ఇవ్వాలి, లేదా ఏది చేయకుండా అడగకపోయేటోళ్ళు వాళ్ళు. మరి సగం మందికే చేసి రుణమాఫీ అని అంటా ఉన్నారు. ఎస్, దాని మీద 2-3 times మా తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడారు. మా సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పున్నారు. సో 2 lakhs లోపు చేస్తేనే 26 లక్షల మంది రైతులకు 21,400 కోట్లు సో చేస్తున్నాము. ఆ బ్యాలెన్స్ మిగిలిపోయేలకు చేయాలంటే ఇంకా 6 నుంచి 7,000 కోట్లు కావాలి. కానీ మిస్టేక్గా చెప్పారంటే 41,000 కోట్లు కావాలని ఒకసారి చెప్తారు, 33,000 కోట్లని అసెంబ్లీలో మాట్లాడతారు. చేసే కాడికి వచ్చేసరికి 25,000 కోట్లు అవుతాయి. 21,000 కోట్లే ఇంకా 25 లక్షల మంది రైతులకైనా. సో ఈ 20,000 కోట్ల గ్యాప్ ఏదైతే ఉందో అలా చాలా మంది రైతులు మిగిలిపోయారు అనేది బాధ. ఇక్కడ దాని మీద నేను క్లారిటీ ఇస్తాను. సో సీఎం గారికి టైం ఉండి ఆ టైం మీకు ఏం చెప్పినా నాకు తెలియదు. నేను క్లారిటీ వనపర్తి జిల్లా వరకు తీసుకున్నాను. స్టార్టింగ్లో అగ్రికల్చర్ అధికారులు బ్యాంకర్లు ఇచ్చింది మీరు చెప్పిన ఫిగర్ 40,000 చిల్లర. ఎట్లా ఇచ్చిర్రు అంటే నాది పొలం ఉంది. సో ఐసిఐసి బ్యాంకు, HDFC బ్యాంకు, DCCB కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫర్ ఎకర్ 4 to 5 lakhs మార్గేజ్ చేసుకొని ఇస్తారు. సో అవి కూడా దీనిలో తీసుకున్నారు. రుణమాఫీకి యాక్సెప్ట్ దానిలో కూడా ఎలిజిబుల్ వస్తాయని ఫస్ట్ స్టార్టింగ్లో అన్ని పంపించారు. అంటే మీరు అడగడం తప్పు అడిగారా, ఇవ్వడం తప్పించారు. మార్గేజ్ రుణమాఫీ కాదు కదా, రుణం కాదు కదా, అదే క్రాప్ లోన్ కాదు అది. బట్ మీరు అడగడమే కరెక్ట్, అడిగి ఉంటే వాళ్ళు కరెక్ట్ ఇచ్చేటోళ్ళు కదా. సో ఆ గవర్నమెంట్ మనం గెలిచిన కొత్తలో వాళ్ళు మొత్తం ఎన్ని లోన్స్ ఉన్నాయి పంపేమంటే అది పంపించారు. దాని తర్వాత ఓన్లీ అగ్రికల్చర్ రిలేటెడ్, నాట్ కమర్షియల్ ట్రాక్టర్, వరి కొత్త మెషిన్లు అవన్నీ తీసేసి వాళ్ళు కూడా అంటే అవన్నీ తీసేసి పంపించేసరికి మీరు అన్నట్లు 27,000-28,000 కోట్లు అయితే 21,600 కోట్లు బిలో 2 lakhs, ఎబో 2 lakhs చేస్తే ఇంకా 6,000-7,000 కోట్లు అవుతాయి. మా సీఎం గారు దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. మేము ఇవ్వలేదని చెప్పలే, మేము 2 lakhs లోపు చేసి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినాం, మళ్ళీ ఇస్తామని చెప్తున్నారు. అది క్లారిటీ ఉంది. మీరు 40,000, 30,000, 21,000 కూడా క్లారిటీ మీరే చెప్తున్నా కదా. వాళ్ళు పంపించే విధానంలో తప్పు. రాష్ట్రంలో ఉన్న 75 లక్షల మంది రైతులకి వీరలకే చెప్పారు అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత ఎంత డబ్బులు అయితే సరిపోతాయి బడ్జెట్ అని. అయితే ఇంకొక మాట, ఇప్పుడు ఆ 2 లక్షల పైన ఖచ్చితంగా కట్టుకుంటారని చెప్పి ముఖ్యమంత్రి సాక్షాత్ చెప్పిండు. తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు, పొన్నం ప్రభాకర్, అందరు మంత్రులు ఇంక్లూడింగ్ నాకు తెలిసి మీరు కూడా చెప్పుంటారు ఎక్కడన్నా ప్రెస్ మీట్లో, పైన కట్టుకోండి చేద్దామని చెప్పి. సో పైన కట్టుకోండి అన్నప్పుడు రైతులు ఏమన్నారంటే కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా కట్టకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక సమస్య, ఇస్తామన్నప్పుడు అందరికీ 2 లక్షలు ఇచ్చేస్తే అయిపోయేది కదా, తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా. ఒకవేళ 1,90,000 ఉందనుకో అంతే చేసేయండి,
1,00,000 ఉందనుకో 1,00,000 చేయండి. కానోళ్ళు ఉన్నారు, ఇట్లా కూడా ఉన్నారు కదా, 2.5 3 10 మిమ్మల్ని అడగలేదు కదా, 10 ఉంటే చేయమని. ఆ 2 వేస్తే మీరే కట్టుకుంటాము అని అంటున్నారు వాళ్ళు. ఎస్ మీరు అన్నది 100% కరెక్ట్. అందరిన లోన్ ఉండని మనం ఇవ్వాల్సిన, మనం చెప్పిన 2 lakhs అందరు రైతులకు ఇవ్వాల్సిన అన్నది చెప్పున్నారు. సో దాని మీద ఇప్పుడు మేము కూడా ఇవ్వమని ఏం చెప్తలేము, ఇచ్చిన వాళ్ళు కాకుండా వాళ్ళకు కూడా త్వరలో మీ కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి అయింది ఐడియా ఉందా? మీ లెక్క అయింది కదా, ఎంతమందికి అయింది మొత్తం? దాదాపు నా కాన్స్టిట్యున్సీ లో ఓన్లీ రుణమాఫీకి సంబంధించి 213 కోట్లు మా జిల్లాలో అయింది. వనపర్తికి వచ్చేసరికి 126 కోట్లే. 126 కోట్లు ఎంతమంది రైతుల ఖాతాలో జమ అయినాయి అంటే ఎంతమంది రైతులకు లబ్ధి అయింది అది? మా దగ్గర ఎగ్జాక్ట్ కొంచెం ఒక 1000 అటు ఉంటుంది కానీ ఇంకా ఉన్న రైతులు చాలా మంది ఉన్నారు కదా అని ఉంటారు కదా, ఉన్నారు. అట్లాంటి ఉన్న రైతులు కూడా మేము కట్ ఆఫ్ డేట్ పెట్టి 2 lakhs లోపు మా బ్యాంకర్స్ గారు రైతు అధికారులు పంపించే కాకుండా 1,480 మంది నా లిస్ట్ కూడా నా దగ్గర ఎబో 2 lakhs అంటే ఆ రోజు కట్టిన వాళ్ళు. సో వాళ్ళందరూ నేను లిస్ట్ పెట్టుకున్నాం. నా దగ్గర గవర్నమెంట్ కూడా మేము పంపించున్నాం. అంటే ఎంత ఉంటుంది చేయించండి సార్, ఎందుకంటే అది డెఫినెట్ గా రైతులు హోప్ పెట్టుకున్నారు. క్లారిటీ ఉంది. మీ నియోజకవర్గం నుంచి కూడా నాకు చాలా మంది కాల్ చేస్తుంటారు మార్నింగ్ న్యూస్ లో. సో వాళ్ళు కూడా అడుగుతుంటారు. అయితే కొంతమందికి బువ్వ పెట్టి కొంతమంది ఎండబెడుతురు సార్ ఇల్లు అని మీరు అన్నట్లు ఆ 2 lakhs అప్ టు 2 lakhs వాళ్ళకి ఎంత ఉండని గవర్నమెంట్ నుంచి వాళ్ళు అడగడం ధర్మమే, మేము చేయాల్సిందే చేస్తాం. ఓకే, అదైతే క్లారిటీ ఉంది కదా. ఓకే, అయితే ఇక్కడ రైతు భరోసా అయితే మీరు చెప్పేశారు క్లారిటీ. మిగిలిన గ్యారంటీలు సరే, మిగిలిన హామీలు అయితాయా కావా అంటే మీరు ఏం చెప్తారు? ఇక హామీలు చాలా ఉన్నాయి, 400 హామీలు ఇచ్చారు మీరు. సో అవన్నీ చిన్న పెద్దవి కాకుండా ఇంపార్టెంట్కి సంబంధించినవి. ఇది మేము 2,500 మహిళలకు ఇస్తాం, ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి, సో పిల్లలకు స్కూటీ ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. సో 3-4 పెండింగ్ ఉన్నాయి. అవి ఎందుకు పెండింగ్ ఉందని 20 నెలలు ఇది చేసినాం మేము. సో వాళ్ళు 9.5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసినారో మాకు తెలియదు. మేము చెప్పిన దానిలో, మేము ఇచ్చిన గ్యారంటీలో మా లెక్క ప్రకారం 70 to 80% మేము చేసి ఉన్నాం. ఆ 20% చేయకపోవడానికి కారణం ఏంటంటే 2014 కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి చేతిలో పెట్టినప్పుడు నామినల్ 27,000 crores బ్యాంక్ బ్యాలెన్స్ ఉండే, 9,000 crores అప్పులు ఉండే. అప్పుడున్న 16 మంది సీఎంలు చేయని అప్పటివరకు ఉన్న అప్పులన్నీ గంతే ఉండే. సో ఆయనకు అప్పచెప్పిన తర్వాత మళ్ళీ 2014 నుంచి December 7th 2023 మా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే వరకు దాదాపు 8 లక్షల కోట్లు వాళ్ళు అప్పులు చేసి మా చేతిలో పెట్టిపోయారు. సో దానికి వడ్డీలు కట్టాలి, దానికి జీతాలు ఇవ్వాలి, గవర్నమెంట్ జీతాలు ఇవ్వాలి, మనం చెప్పిన స్కీమ్లు ఇవ్వాలి, ఆయన చేసిన స్కీమ్లు ఇవ్వాలి, మనం చేసే స్కీమ్లు ఇవ్వాలి. సో ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, మీరు అర్థం చేసుకోండి, చేస్తామని చెప్తున్నాం ప్రజలు. ఓకే, సో ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి మీ క్లారిటీ. సో ఇంకొక మాట ఏంటంటే, అంటే అక్కడ పోలీసు రాజ్యం నడుస్తుంది, దానికి తూడి మేఘారెడ్డి బాగా సపోర్ట్ చేస్తాడు. పైగా వాళ్ళంతా కూడా మీ కింద సైనికుల లెక్క, ఏదో మీకు సెక్యూరిటీ గార్డు లెక్క తయారైపోయారు. మీకు నచ్చినట్టుగా ప్రమోషన్లు, నచ్చినట్టుగా ట్రాన్స్ఫర్లు, మీకు నచ్చిన పోస్టింగ్ లేపిచ్చేసి వాళ్ళంతా మీ దగ్గర కాపలా కుక్కల లెక్క ఉన్నారు అనే మాట డైరెక్ట్గా విమర్శ వస్తూ ఉంది. అది ఎవరో చేయలేదు, జి చిన్నారెడ్డి చేసిన విమర్శ. అది మీ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఒకటి చిన్నారెడ్డి గారు. బయట వాళ్ళు చేస్తే మీరు వాళ్ళన్నారు వీళ్ళన్నారు అంటారు, మరి మీ పర్సన్ చేస్తే ఏం చెప్తారు? చిన్నారెడ్డి గారు అన్నారు, మరి అన్నందుకు ఏమైంది, ఆయన క్రమశిక్షణ తప్పిండని క్రమశిక్షణ తీసేశారు. సో అంతకంటే ఆయన గురించి ఎక్కువ చెప్పాను. అదే విషయం నిరంజన్ రెడ్డి కూడా అన్నాడు. అదే నిరంజన్ రెడ్డి చిన్నారెడ్డికి వాళ్ళిద్దరికి మీరు ఆ పేరు తీసుకున్నారు కాబట్టి నేను ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ చెప్తాను. 100% వనపర్తిలో నాట్ ఓన్లీ పోలీస్ కానీ, ఎంఆర్ఓ కానీ, రెవెన్యూ సిస్టమ్ కానీ, ఇంకో సిస్టమ్ కానీ మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ పోస్టింగ్స్ మీరు అనుకోండి. నాతోనే వేరే సత్యం నాకు సంబంధం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నియోజకవర్గం వరకు నేనే రెస్పాన్స్, 0 పోస్టింగ్స్. అంటే ఇక్కడ నెంబర్ 1. ఇప్పుడు చెప్పే ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క ఎస్ఐని కొత్త తీసుకురాలే. ఇది రికార్డెడ్, మీరు దీన్ని హైలైట్ చేయాలి. ఒక్క ఎస్ఐని కొత్త ఉందేలే, ఒక ఎంఆర్ఓని బయట తీసుకుందేలే నేను గెలిచినాక. అదే ఎంఆర్ఓలు, అదే ఎస్ఐలు, అదే సిఐలు, అదే డిఎస్పీ, అదే ఎస్పీలు డిఎస్పీలు అంటే జనరల్గా స్టేట్ లెవెల్లో ట్రాన్స్ఫర్ అవుతాయి. మిగతా కింద ఉన్న అధికారులంతా వాళ్ళే కాదు. ఈ మండలం నుంచి ఆ మండలం, ఆ మండలం నుంచి ఈ మండలంకి వేయించడం. అదే అది మీరు చేయించారట. అది జనరల్గా ఎమ్మెల్యే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేపిస్తాం కదా సంబంధిత. ఒకటే పోస్టులు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండకుండా దాని వెనుక మీకు అనుకూలంగా ఉండాలని చేయించుకున్నారు అనేది ఇక్కడ మీ పైన వచ్చిన ఆరోపణ. అనుకూలం మీన్స్ పోలీసు వాళ్ళు ఎమ్మెల్యేకి ఎట్లా అనుకూలం ఉంటారు? కాన్వా చేసుకొని తిరుగుతారు. మీ అంటే మీరు ఒక మంత్రి లాగా ప్రోటోకాల్ ఉన్నట్టు తిరుగుతున్నారు అనేది చిన్నారెడ్డి అభియోగం. ఇప్పుడు ఆయన అట్లా చెప్తే నేను ఆయన క్యాబినెట్ ర్యాంకు, ఆయన వెనక రావాల్సిన పోలీసులంతా మీ వెనక తిరుగుతారు. నేనేమంటున్నా, ఆయన కంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నాడో మళ్ళీ ఏజ్ ప్రాబ్లం ఏందో నాకు తెలియదు. కానీ క్యాబినెట్ ర్యాంక్ హోల్డర్కి అందరికీ, ప్లానింగ్ బోర్డు కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఇంకోరు.
వాళ్ళకి ఇచ్చే ప్రోటోకాల్ వెహికల్ హైదరాబాద్ ఇస్తారు, కాన్స్టిట్యూన్సీలు ఇవ్వరు. ఫస్ట్ అది మర్చిపోయినాను. నెంబర్ 1 ఆయనకు కూడా ఇచ్చారు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చారు, వెనుకో వెహికల్ ఇచ్చారు, ముందులో వెహికల్ ఇచ్చారు. మళ్ళీ దాన్ని ఎందుకు పెట్టుకోవట్లేదు అనేది మళ్ళీ ఆయన ఆన్సర్ చెప్పాలి. వనపర్తికి వచ్చేసరికి ఎమ్మెల్యేకు మీకు లోకల్ పిఎస్ వెహికల్ ఇస్తున్నారు, సో నాకెందుకు ఇస్తలేరని ఒక దగ్గర అన్నట్లు నాకు గుర్తుంది. సో వనపర్తి ఎస్పీ గారు దాని మీద జస్టిఫికేషన్ డీజీ గారికి ఏం రాశారంటే, స్టేట్ ప్రోటోకాల్లోకి మేము ఇవ్వము, వాళ్ళకి ఆల్రెడీ వెనకటి ముందరొకటి అన్ని వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ అంతా స్టేట్ వాళ్ళు ఇస్తారు కాబట్టి మేము ఇవ్వము. సో అది డిఫరెన్స్, అది పోలీసు వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. సో నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి నిరంజన్ రెడ్డి కూడా ఈ మధ్యలో అట్లే వాళ్ళకంటే ముందు మీరు ఆన్సర్ చేయాలి. మీరు వాడుకుంటారు అనేది అక్కడ అభియోగం. నేను అదే వాళ్ళని డబ్బులు ఇచ్చిండ్రా లేకపోతే పోస్టింగ్ లేపించిరా, ఏం చేసి మీరు వాళ్ళని వాడుకుంటారు? నేను ఎందుకు వాడుకుంటా? నేను అక్కడికి పోయినా అనుకోండి, ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ పెద్ద మంది పెద్ద మంది ఆ ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే వాళ్ళు వస్తారు. సో దాన్ని వాడుకునేది ఏముంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షో పుట్టపే చేయను కదా, నేను లో ప్రొఫైల్ ఉన్నా, నేను పోలీసు వాళ్ళని పెట్టుకొని చేయాల్సిన అవసరమే నాకు లేదు. అసలు మీ ఈ విషయంలో, ఇంతకుముందు చెప్పిన రైస్ మిల్ విషయంలో, ఇంతకుముందు చెప్పిన వేరే బిల్స్ విషయంలో, ఏ విషయంలో వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు. ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు ఒక ఆయన కుప్పం తర్వాత ఉన్న ఆయన చంద్రశేఖర్ రెడ్డి, ఇంకో ఆయన ఇక పులివెందులక తర్వాత నేను అనుకున్న ఆయన, ఇంకో ఆయన కేసీఆర్ తర్వాత నేనే అనుకున్న ఆయన. వీళ్ళ ముగ్గురు ఏమనుకున్నారంటే, ఫస్ట్ వీడు బచ్చగాడు, వీడు ఎంపీటీసీ నుంచి ఎంపీపీ నుంచి వచ్చిండు, వీడు ఆడ గెలుస్తాడని ఫస్ట్ లూజ్ టాక్ చేశారు. సో గెలిచిన తర్వాత ఇంకోటి ఏమనుకున్నారు, ముగ్గురు కలిసి రాజశేఖర్ కలిసి వీడు అడ్మినిస్ట్రేషన్ రాదు, అట్టర్ ఫ్లాప్ అవుతాడు, సో మనం లీడ్ చేయొచ్చు అని ఇండైరెక్ట్గా నేను చెప్పిన పాత వాళ్ళందరూ ఇప్పుడున్న ప్లానింగ్ బోర్డు చైర్మన్కి అన్ని ఆయనకు లెటర్ యాడ్లు, ఆయనకు బీఆర్ఎస్ వాళ్ళకు ఆపోజిషన్లకు అంతా మా పెద్ద మంచి పని చేస్తున్నాం. సో అది వనపర్తి ప్రజలు అందరికి అర్థమైపోయింది, నా అడ్మినిస్ట్రేషన్ ఏందో వనపర్తి ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళు ఊహించని విధంగా మనం చేసుకుంటూ పోతున్నాం. ఆ కడుపు విషయంతోనే విషయం కక్కుతున్నారు తప్పితే వాళ్ళు చెప్పేది ఏమి కాదు. మీరు వనపర్తిలో ఎక్కడన్నా రచ్చకట్టలో మీటింగ్ పెట్టి పాలిటెక్నిక్లో, ఇంకో రాజీవ్ చౌకుల్లో ఎప్పుడైనా మీకు ఫ్రీ ఉంటే వనపర్తి వచ్చి పెట్టండి. ఈ విషయంలో నేను 100% ఎక్కడ ఏమీ లేదు, ఆ షో పుట్టమే చేయను నేను. ఒకవేళ నేను ఎస్పీకో, ఎస్సీఐకో, డిఎస్పీకో చెప్పి నా ఏమన్నా 4 వెహికల్ పంపేటోళ్ళు పంపిస్తారా? అట్లా ఉండదు కదా. ప్రోటోకాల్ అనేది ప్రోటోకాలే. వనపర్తి ప్రజలు ఏమనుకుంటారో తెలుసా, వాళ్ళకి బువ్వ పెట్టలేక వాపసు పంపించిండు అనుకుంటున్నారు. మళ్ళీ దాన్ని నేను కూడా కామెంట్ చేస్తా, మళ్ళీ ఆయన చెప్పాలి ఆన్సర్. ఓకే, అంటే మీరు పార్టీలో జూనియర్ అయ్యి ఉండి వేరే పార్టీలకు వెళ్ళి వచ్చి అక్కడున్న ఆయన టికెట్ని కొల్లగొట్టి ఆయనకు రావాల్సిన పదవి మీకు వచ్చినాక ఇలా ఆయనకే పొగబెట్టే ప్రయత్నం మీరు చేస్తారు. అది అసలు ముచ్చట. నో ఆయనకి కన్ఫర్మ్ చేసినాక బీఫామ్ మళ్ళీ మీరు ఎత్తుకొచ్చుకున్నారు. ఎస్ కాంగ్రెస్ జనరేషన్లో, కాంగ్రెస్ అంతకు ముందున్న జనరేషన్లో బీఫామ్ల విషయం కానీ, ఆ సీనియారిటీ విషయంలో కానీ, లాయల్టీ విషయంలో కానీ మీరు అన్నట్లు 40 years నుంచి ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు. నేనేం తప్పు పడతాను. నెంబర్ 1 ఆయన ఏం చేయలేదా? వనపర్తి కోసం ఏం చేయలేదు. నేను చేయలేదు అంటలేదు, అదే చెప్పబోతున్నాను. వినండి, మీరు ఆ డెవలప్మెంట్ చేయలేదని కూడా నేనేమన్నాను, ఆనెస్ట్ లేడని కూడా నేనేమన్నాను. సో అన్నిట్లలో ఆయనకు మరి ఎందుకు అక్కడికే వస్తున్నా. క్లియర్గానే ఉన్నాడు ఆ పెద్ద మనిషి. నేను 2014 వరకు అంతా అక్కడ స్వాతి ముత్యాలే ఉన్నారు, ఇప్పుడు వచ్చిన ఆయన ఈయన వచ్చిండు అని చెప్తూనే ఉన్నాం. అవన్నీ పూల మొక్కలు, ఇది గంజాయి మొక్క అని చెప్తా. ఆయన వరకు నేను కరెక్టే చెప్పిన, అది అక్కడ అయిపోయింది. బీఫామ్ విషయానికి వస్తే 34 మంది కొత్తలో గెలిచినాం, ఇంక్లూడింగ్ మా సీఎం గారితో సహా. సో మేము అందరం వచ్చే కాంగ్రెస్ పార్టీని ఎట్లాంటి పరిస్థితుల్లో ఈ నియంత పాలన కావాలంటే మా కాంగ్రెస్ పార్టీ గొడుగు కిందుకోవాలి, మేము అందరం పనిచేయాలని వచ్చినాం మా సీఎం గారితో సహా. ఇప్పుడు గెలిచిన 64 మందిలో 34 మంది కొత్తలో ఉన్నాం. సో అది 34 మందికి వర్తిస్తా. నెంబర్ 1. నెంబర్ 2, బీఫామ్ వచ్చింది. నెంబర్ 2 అతి ముఖ్య విషయాన్ని ఇప్పటివరకు నేను చెప్పలే, ఫస్ట్ వేదిక మీద చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో నేను పోవడానికి చిన్నారెడ్డి గారే కారణము. ఆయన మా ఇంటికి వచ్చిండు, నేను ఆయన ఇంటికి పోలే. ఆయన మా ఇంటికి వచ్చిండు ఎలక్షన్ బిఫోర్ వచ్చి, మెగాటిని నీకు బీఫామ్ వస్తే నువ్వు చేయాలి, నాకు బీఫామ్ వస్తే నువ్వు చేయాలి 100 ఇంటికి వచ్చి ఇన్వైట్ చేసిండు. సపోర్ట్ చేయమని పిలిచిండా, మీకు టికెట్ ఇప్పిస్తాను పిలిచిండా? అంటే అదే వాడు చెప్పిండు. మీరు అడగండి, నేను చెప్పింది మళ్ళీ వాయిస్ ఆయనకి వినిపించి అడగండి. ఎవరికి బీఫామ్ వచ్చినా నీ ప్రయత్నం నువ్వు చేయి, నా ప్రయత్నం చేయి, మన ఇద్దరం కలిసి నిరంజన్ రెడ్డి ఓడగొట్టాలి. సో నువ్వు వెల్కమ్ చేస్తున్నావు, తీసుకుపోయి అక్కడ సీఎం గారు పిసిసి ప్రెసిడెంట్ కల్పించిండు, అప్పుడు అన్ని ఆయనే చేసిండు, ఢిల్లీ తీసుకెళ్ళిడు, అన్ని ఆయనే చేసిండు. నేను ఆయన ఇంటికి పోయి నేను వస్తాను అడగలే. సో ఆయన పిలిచిండు, పోయినాం.
సో పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న జనరేషన్ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, ప్రియాంక గారి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్వేలు చేసిండ్రు. ఎవరికి సర్వేలు ఉంటే వాళ్ళకి ఇవ్వాలని. సో ఆయనకి ఇచ్చిండ్రు. పెద్ద ఆయనకు మీరు సపోర్ట్ చేయాల్సింది, ఆయన సీట్ కిందకి నీళ్ళు తెచ్చారు. నేను మొత్తం మీరు వినాలి. సో ఆ సర్వేల ప్రకారం మళ్ళీ సర్వేలు ఆయనకి ఇచ్చినారు. ఒకవేళ ఆయనకి బీఫామ్ ఇచ్చిర్రు, మార్చకుండా నాకు ఇవ్వలేదు అనుకో, నేను చేయకుంటేనే చేస్తుంటే కదా, ఇండిపెండెంట్ చేసేటోళ్ళ లేదు ఆయనకు సపోర్ట్ చేస్తుంటే, సపోర్ట్ అంటారా, బీఫామ్ ఇచ్చిన సపోర్ట్ చేస్తుంటే. సో మళ్ళీ నాకు మార్చినప్పుడు ఆయన చేయాలి కదా. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చేయలే, ఇవన్నీ అదంతా పక్కన పెట్టు. వనపర్తికి అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఫస్ట్ మైకు నాకే వస్తుంది. నేను ఏజ్లో చిన్నోని, నా పోస్ట్ చిన్నది. నేను చెప్పిన నన్ను ఎమ్మెల్యేని గెలిపండి, నేను గల్లీలు ఉంటా. సో చిన్నారెడ్డి గారిని ఇప్పుడు ఆయనకు సీట్ రాలేదు కాబట్టి ఏం పెద్ద మంచి ఫీల్ కావద్దు అన్న. రేవంత్ అన్న మన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఏంటి నేనే రికమెండ్ చేసిన, మా ప్రకారం నేను చేసిన ప్రకారం, మా రేవంత్ అన్న మాట ఇచ్చిన ప్రకారం ఆయన క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేయకుండా తీసుకుపోయి క్యాబినెట్లో పెట్టినాం. అంతకనే నేను గౌరవిస్తాను. 4 దశాబ్దాలు పార్టీకి లాయల్ గా పనిచేసి అంత సీనియర్ నాయకుడు మీరు చెప్తే పదవి వచ్చిందా? మేమందరం వనపర్తి ప్రజలు, నా తరపున నేను యాజ్ ఏ ప్రథమ పౌరుడు మేమందరం రికమెండ్ చేసి అన్న ఇవ్వండి, మనం గెలిచిన మన గవర్నమెంట్ వచ్చింది, ఆ పెద్ద మంచి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వండి అని మేమందరం రికమెండ్ చేస్తేనే వచ్చింది. మరి ఎవరు చెప్తే వస్తుంది? నేను అడ్డం బయట వస్తున్నా? ఆనెస్ట్గా ఆయనకి ఏమని చెప్పినాం. సో ఇచ్చింది ఎందుకు ఇచ్చినాం క్యాబినెట్ ర్యాంకు? సో తెలంగాణ స్టేట్ మొత్తం తిరగాలి క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు. ఆ యూనివర్సిటీల మీద తిరగాలి, ప్రజావాణి మీద తిరగాలి, ఇంకో దాని మీద తిరగాలి, మా రేవంత్ రెడ్డి గారి మీద ఈగ వాళ్ళకుండా చూసుకోవాలి. ఇవన్నీ చేయకుండా గల్లీలేం పని దానికి. గల్లీలో నేను ఉన్నా కదా. సో ఇది ఇష్యూ, వేరే ఏం లేదు. ఆయన తగ్గించాలని లేదు. ఇప్పుడు కూడా వచ్చి కలిసి పని చేయమని 4 అడుగులు నేనే వెనక్కిపోతా. ఓకే, వయసులో చిన్నోళ్ళు కాబట్టి డెఫినెట్ గా మీరే 4 అడుగులు తగ్గుతాను. నో ఇష్యూ, నాకు అట్లాంటిగో ఏం లేదు. ఓకే, అయితే అక్కడే సోషల్ మీడియా సంబంధించిన కొంతమంది పైన అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నాడు తోడి మేఘారెడ్డి. అదే కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కామెంట్లు పెట్టినా వాళ్ళని పట్టించుకొని మేఘారెడ్డి. కానీ బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా 15 కేసుల వరకు బుక్ అయినాయి వనపర్తి కాన్స్టిట్యున్సీలు. సో వాళ్ళందరిపైన అక్రమంగా ఎందుకు కేసులు పెడతా ఉన్నారు అంటే మాట్లాడొద్దా? ప్రభుత్వం మీద ఈ సమస్యలు ఉన్నాయని ఏం చెప్పొద్దా? 100% విమర్శలు తీసుకోరా మీరు? 100% మాట్లాడారు. మరి ఎందుకు కేసులు ఏనండి అక్కడ? సో 9.5 ఏళ్ళు తీసుకుంటారా? ఫస్ట్ మచ్చినారెడ్డి సాబ్ ఉన్నంతకు ముందు, తర్వాత ఇప్పుడు నేనున్నా. 9.5 ఏళ్లలో ఎన్ని పోలీస్ కేసులు అయినాయి కాంగ్రెస్ కార్యకర్తల మీద, ఆయనకు నచ్చని బీఆర్ఎస్ కార్యకర్తల మీద, ఇంక్లూడింగ్ నాతో సహా. నేను బీఆర్ఎస్లో ఉన్నాగా, అది నచ్చకపోతే పోలీస్ కేసులు. సో ఆ రికార్డ్ అయితే ఉంటుంది కదా, అంత ఆన్లైన్ ఎఫ్ఐఆర్లే కదా. ఓకే, విలేకరుల పేరు మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసిన వనపర్తిలో నా మీదే పెట్టించింది. నేను నచ్చకపోతే అంటూ నా కాంగ్రెస్లతో సహా ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లా ఆ కేసులు ఎన్నైనాయి? ఈ 20 నెలలలో నేను పెట్టించిన కేసులు ఎన్నైనాయి రికార్డు చేయమనండి. సో నేను వాళ్ళ మీద కేసు పెట్టడం కానీ పోలీసులకు చెప్పి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కేసులు పెట్టడం అని నేనేం చెప్పను. జనరల్గా వాళ్ళు మా సోషల్ మీడియాలో వాళ్ళు వెళ్ళిపోతే 2-3 మా వాళ్ళ మీద కేసులైనాయి, కొన్ని వాళ్ళ మీద కేసులైనాయి. కానీ అది నామినల్. అది కూడా కేసులు పెట్టకుండా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఆ బైండ్ ఓవర్ చేసేసి వాళ్ళకి భయం పెట్టట్లు చెప్పని చెప్తున్నా. నేను పోలీస్ కేసులకు అగెనిస్ట్. ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పటి వరకు బై బర్త్ నా మీద పోలీస్ కేసులే లేకుండా నిరంజన్ రెడ్డి పెట్టించిండు. బై బర్త్ ఎవరి మీద ఉంటాయి కానీ అదే 51 సంవత్సరం వచ్చిన నేను నామినేషన్ వేసే వరకు. అప్పుడు నామినేషన్ వేసినాక 2 కేసులు పెట్టించిండు. సో నాకు అప్పటి వరకు పోలీస్ కేసులు లేవు. నేను ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇయ్యదలుచుకోలే. ఇక ఆ సందర్భం వచ్చినప్పుడు ఏమవుతుందో తెలియదు. ప్రస్తుతానికి వాళ్ళ కార్యకర్తల మీద పోలీస్ కేసులకు అదేం సంబంధం లేదు. ఆయన పీరియడ్లు ఎన్ని కేసులు అయినాయి, నా పీరియడ్లు ఎన్ని కేసులు చూసుకోమని చెప్పండి. ఇంకొక అలిగేషన్ వచ్చింది మీ పైన. కిల్లా గన్పూర్ మండలంలో మల్కిమియన్ పల్లె ప్రకృతి వనాన్ని తొలగిస్తే గ్రామస్తులు అడ్డం పడితే మీ కాంగ్రెస్ నాయకుల లేకపోతే మీ అనుచరుల ఎందుకు తొలగించాల్సి వచ్చింది? మీ గన్మెన్ సొంత అక్క అక్కడ పిండిగిరిని పెట్టుకుందంట. ఇది మీ పైన వచ్చిన ఆరోపణ. మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారన్నా? ఈనండి నేను ఇన్వాల్వ్ కాలేదు. ప్రకృతి వనం నేను ఇన్వాల్వ్ కాలేదు. అసలు నాకు తెలియదు. మీ పేరు చెప్పారట? చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు. సో అక్కడ కృష్ణానాయక్ అని గన్పూర్ మాజీ ఎంపీపీ బీఆర్ఎస్లో ఉంటాడు. సో అక్కడ టెంపుల్ ఉంటుంది. నేను తర్వాత పోయి నేను ఎంక్వైరీ చేసి నేనే పర్సనల్గా విజిట్ చేసిన. సో అక్కడ గ్రామ పంచాయతీ శాంక్షన్ చేసినాం. గ్రామ పంచాయతీ శాంక్షన్ చేసినప్పుడు అక్కడికి అక్కడున్న ఎంపీడీఓకు మన లోకల్ బాడీ కలెక్టర్కు అప్లికేషన్ పెట్టిన్నారు. గ్రామ పంచాయతీ ప్లేస్కు ఒక 8 అడుగులు తగ్గింది. 8 అడుగుల్లో 2 లైన్లు అంటే 8 చెట్లు కొట్టమని ఎంపీడీఓ గారు చెప్పిండ్రు.
కొట్టున్నారు. దానికి రచ్చ చేసి గ్రామ పంచాయతీ కోసం, నాట్ ప్రైవేట్. ఇక ప్రభుత్వ భూమి ప్రభుత్వం కబ్జా చేసిందని వచ్చినాయి వార్తలు లోకల్లా. నేను కూడా అదే వనపర్తిలో. అవును, పల్లె ప్రకృతి వరంలో 8 చెట్లు కొట్టి గ్రామ పంచాయతీ 8 అడుగులు తీసుకోవడానికి దానికి బాల్కనీ పోటుకో అన్ని కావాలి కదా. సో దానికోసం చెట్లు 8 చెట్లు ఎంపీడీ గారిని అడిగి ఆ సంబంధిత సెక్రటరీ దగ్గర కొట్టించినమాట వాస్తవం. దానికి ఏం సంబంధం లేదు, ఆ పిండి గిన్నె లేదు, పాడు లేదు, ఇప్పుడు కూడా లేదు. వాళ్ళది రోడ్ యువతల ఇల్లు కట్టిద్దని చెప్పారు. గన్మేన్ ఉన్నది రోడ్ యువతల, రోడ్ అవతల ఓన్లీ టెంపుల్ ఉంది, టెంపుల్ ప్రకారం గ్రామ పంచాయతీ. సో అదంతా అబద్ధము. దానికోసమే తీసిండ్రు. లేదు వేరే షాపులు కట్టుకోవడానికి లేదు. ఇప్పుడు పోయి మీరు చూడండి, ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన దానికోసం ఊరోళ్ళంతా తీర్మానం చేసి ఉన్నారు. అసలు అట్లాంటి మెయింటైన్ చేయను, ఆ చిన్నది, అది చిన్న ఇష్యూ. దానిలో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? నేనేం కాలేదు. మీ పేరు చెప్పుకొని నడిచింది. కొంతమంది టీవీలలో, కొంతమంది విలేకరులు ఏదో చెప్పినారు, కానీ నేనేం ఇన్వాల్వ్ కాలేదు. ఓకే. ఇంకోటి, మీ కొంత అనుభవాలు ఏమితో, ఇందాక మీరు కూడా అన్నారు చిన్నోడు పిల్లగాడు ఈయనతో ఏమవుతుందని అనుకున్నారు అన్నారు కదా. ఈ అనుభవాలు ఏమి వల్ల కూడా మండలానికి ఒక షాడో ఎమ్మెల్యే తయారయ్యండు. వాళ్ళంతా కూడా మీరు లేని టైంలో మొత్తం ఎమ్మెల్యే లెక్క ప్రవర్తిస్తున్నారట. సో ఎందుకు మరి మీ అనుచరులు ఆగడాలు? అంటే మీరు అందుబాటులో లేకపోవడమా, లేకపోతే హైదరాబాద్లో ఉండడమా, ఏం జరుగుతుంది అసలు అక్కడ? ఓకే, వాళ్ళు అన్నారు. నేను అన్నవాడు కూడా, నేను చిన్నోని ఏజ్లో చిన్నోని అన్నా కానీ అనుభవంలో. సో మీకంటే చాలా నేను పుడంగినని చెప్పినా, వాళ్ళకి ఎలక్షన్ల ముందు చెప్పినా, మళ్ళీ కూడా చెప్పిన నెంబర్ 1 ప్రూవ్ కూడా చేశారు కదా, చేసిన గెలిచి ప్రూవ్ అయింది, ఇంకేముందా? సో నెంబర్ 2, మీరు అన్నట్లు ఆ షాడో ఎమ్మెల్యేలని అట్లాంటిది ఏం లేదు. జనరల్గా ఒక మండలంలోకి వస్తే ఆ ఎలక్షన్ల ముందు ఫుల్ పేజ్గా ముందరకు వచ్చి సాయం చేసిన వాళ్ళు ఒకరు. ఇంకా దాని తర్వాత కొన్ని వాళ్ళకి మాజీ ఎంపీపీలో, మాజీ జడ్పీటీస్లో ముందు ఉండడం వల్ల, ఇప్పుడు ఎగ్జాంపుల్ గోపాల్పేట ఉంది. సో మెగారెడ్డి ఎమ్మెల్యే మంచోడు, నన్ను ఎమ్మెల్యే కలవకుండా గోపాల్పేటలో ఒక నాయకుడు కలవనిస్తలేడని చిన్నారెడ్డి గారు వేదిక మీద చెప్తారు, అన్ని వేదికల మీద. సో అట్లా వాళ్ళని ఒక షాడో ఎమ్మెల్యేని చేసింది వీళ్ళే పెదవంతులు చేస్తున్నారు. మీరైతే పెట్టలే కదా? నేనేం పెట్టలే, మీకు తెలియకుండా అయితే నడుస్తలేదు. నువ్వు అస్సలు నేను ఇంతవరకు ఈ 20 నెలల్లో చాలా ప్రెజర్ వస్తుంది నాకు. సో పాత జిల్లా కమిటీలు కానీ, మండల కమిటీ కానీ, విలేజ్ కమిటీలు కానీ మనం మార్చాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరికి పని చెప్పాలనే విషయంలో కూడా నేను అగెనిస్ట్. నేను ఒక కమిటీ వేసినా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దానిలో అనుబంధాలు కానీ, దానిలో ఉన్న సంబంధాలు కానీ, దానిలో ఉన్న ఆ పోలేలు కానీ ఆ రూల్స్ ప్రకారం అగెనిస్ట్ అవుతుందని అందరు 5 మంది 10 మంది ఒక సమన్వయ కమిటీ వేసి ముందర కూడా చెప్తున్నారు. మీరు ఫస్ట్ టైమా కాంగ్రెస్ లోకి వచ్చింది? ఎంతమంది పని చేశారు బీఆర్ఎస్ కు ముందు? టీడీపీలో ఉన్నాము, టీడీపీ తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఫస్ట్. ఇప్పుడు కొంచెం ప్రెజర్ ఉందంటారు అయితే అక్కడ, అంటే ఈ పనులతో, అంటే కమిటీలు వేయడంలో ఓపెన్ అనే చెప్తున్నా. ఆ పాత చిన్నారెడ్డి సాబ్ వేసిన కమిటీలు, ఇక్కడ లీడ్ చేసే కమిటీలు కొంచెం ఎట్లన్నా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆ డిఫరెన్స్ తోనే వాళ్ళు మండలంలో కొంచెం ప్రాబ్లం వస్తుంది తప్ప, అది కూడా త్వరలోనే డీసీసీ కానీ, మండల కమిటీలు కానీ, గ్రామ కమిటీలు అయితే ఆటోమేటిక్గా అందరూ కలిసి పనిచేస్తారు. చిన్నారెడ్డి గంత సీనియర్ నాయకునికి 2 మండలాలల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ వేసుకునేంత కూడా లేదా? ఇస్తలేరా మీరు? సో ఈ విషయం కూడా మీరు హైలైట్ చేయాలి. ఎప్పుడైనా మా పెద్ద మనిషి కలిస్తే అడగాలి, ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకు అడగాలంటే, మీరు వనపర్తి మార్కెట్ చైర్మన్ నేను ఇచ్చింది కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి ఉన్నాడు శ్రీనివాస్ గౌడ్. అదే శ్రీనివాస్ గౌడ్ చిన్నారెడ్డి సబ్ మినిస్టర్ ఉన్నప్పుడు మార్కెట్ చైర్మన్. సో నేను ఎవరికి ఇచ్చిన? సీనియర్కి ఇచ్చిన. ఓకే, నెంబర్ పెబ్బేరు ఇంకొకటి ఉంటుంది నాకు మార్కెట్. పెబ్బేరు ఆయన ఎవరైతే చైర్మన్కు రాసిండో పేరు, ఆయన పేరు విజయవర్ధన్ రెడ్డి. మీరు క్లారిటీ వినాలి, క్లారిటీ వినాలి. ఆయన పేరు విజయవర్ధన్ రెడ్డికి మార్కెట్ చైర్మన్ ఏమని రాసిండు? లేడీ, ఓసీ లేడీ అయితే విజయవర్ధన్ రెడ్డి వల్ల మిసెస్కు మండల పార్టీ అధ్యక్షుడు ఆయన. సో నేనేం చేసిన, ఆ గ్రామంలో అందరిని కూర్చోబెట్టిన. విజయవర్ధన్ రెడ్డి మిసెస్కి చిన్నారెడ్డి సాబ్ రాసిండు కదా, మళ్ళీ ఇద్దామా, సీనియర్స్కి ఎట్లా ఇద్దాం అనుకున్నాం అంటే, అక్కడ ఈక్వేషన్ ఏమైందంటే, సో అక్కడ ఆయన కంటే ముందు చౌడేశ్వర రెడ్డి అంటే చిన్నారెడ్డి సాబ్ కంటే ముందు కాంగ్రెస్. ఒకవేళ సీనియారిటీకే నువ్వు ఇవ్వాలనుకుంటే, సో ఆయన మిస్సెస్కి అన్నారు. ఈ చౌడేశ్వర రెడ్డి కానీ, విజయవర్ధన్ రెడ్డి కానీ ఎవరు అనుకున్నారు? చిన్నారెడ్డి సాబ్ అనుచరులు. ఓకే. సో నేను ఏం చేసిన, చౌడేశ్వర రెడ్డి గారి మిస్సెస్కి ప్రమోదిని గారికి మార్కెట్ చైర్మన్ ఇచ్చి, విజయవర్ధన్ రెడ్డి గారికి ఈయన రాసిన లెటర్ రాసిన, మా పెద్ద మంచి రాసిన విజయవర్ధన్ రెడ్డి గారికి వైస్ చైర్మన్ చేసిన. నా బ్యాలెన్స్ ఎట్లుంది, ఆయన బ్యాలెన్స్ ఎట్లుంది. వాళ్ళు చిన్నారెడ్డి సాబ్ మనుషులే. ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు చిన్నారెడ్డి సాబ్ పాత కాంగ్రెస్ వాళ్ళే. డిఫరెన్స్ ఏంటంటే, విజయవర్ధన్ రెడ్డి గారికే రాసిండు, నేను ఆయనకు వైస్ చైర్మన్ ఇచ్చిన, ఆయన కంటే సీనియర్కు చైర్మన్ ఇచ్చిన. సో నేను సీనియర్స్కే ఇచ్చిన కదా, ఆయన రాసిన వాళ్ళకే ఇచ్చిన కదా. సో ఆయన
ఫ్రస్ట్రేషన్లో మళ్ళీ ఏం మాట్లాడినో నాకు తెలియదు కానీ సో ఇంకా ఆయన చిన్ననాటి సబ్ కోసం మేము ఎంతసేపు అది మాట్లాడాల్సిన అవసరం లేదు. మాది ఇంటి సమస్య, మా పెదవంశి. సో మేమిద్దరం కలిసి పని చేస్తాం, అదంతా తర్వాత సంగతి. మా టార్గెట్ అది మా ఇద్దరిది బుల్లెట్ అక్కడనే పోవాలి. ఆ వనపర్తిని ధ్వంసం చేసిన నిరంజన్ రెడ్డిని వనపర్తి లేకుండా చేయాలనేది మా టార్గెట్. ఇప్పుడు ఇద్దరు కలిసి బుల్లెట్ ఒక దిక్కు కొట్టాల్సింది, మీ ఇద్దరు కొట్టుకుంటారు. ఏం లేదు చిన్న చిన్న మేము ఏమనుకున్నా కూడా లాస్ట్ మంత్ ఇవన్నీ జరిగినా కూడా లాస్ట్ మంత్ ఒక కళ్యాణ సాయానికి ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి నేనే పెద్ద మనిషిని పిలిచి పాత కొత్త అందరిని పిలిచి మన బుల్లెట్ అంతా అటుపోవాలి, కలిసి పని చేయండి అన్న, నీకోసం మేము 10 అడుగులను తగ్గడానికి రెడీగా ఉన్నాను నేను చెప్పిన. అన్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటిదంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయం. 30,000కు పైగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడి వరకు తీసుకొచ్చి మీ ఏదుల రిజర్వాయర్ని ఎందుకు కంప్లీట్ చేసుకుంటలేరు? ఒక 1,200 కోట్లు ఖర్చు పెడితే 12 లక్షల ఎకరాలకి ఆయకట్టు వస్తుంది, సాగునీరు అందుతుంది అని తెలిసినాక అసలు మీరు అంటే మేఘారెడ్డి ఏం చేస్తా ఉన్నాడు? ఎందుకు రిజర్వాయర్ కంప్లీట్ చేస్తున్నారు? కరెక్ట్ అడిగినారు. సో 27,400 కోట్లు ఖర్చు పెట్టినారు వాళ్ళు అప్ టు బీఆర్ఎస్ పార్టీ వాడు ఓడిపోయేసరికి. సో టేల్ ఎండ్లో పంప్ హౌస్ కాకుండా స్టార్టింగ్లో జీరోలో పంప్ హౌస్ కాకుండా టేల్ ఎండ్ రిజర్వాయర్లు పిలిచింది టెండర్. సో దాని మీద రివ్యూ చేసినాం, మా సీఎం గారు రివ్యూ చేస్తున్నారు. మీరు చెప్పిన 12 లక్షల ఎకరాలు అప్ టు రంగారెడ్డి డిస్టిక్ వస్తేనే 12 లక్షల ఎకరాలు అంత కలిపే. వినండి నార్లాపూర్కు 0 ఆయకట్టు ఫస్ట్ రిజర్వాయర్కు, ఏదులకు 0 ఆయకట్టు సెకండ్ రిజర్వాయర్, థర్డ్ రిజర్వాయర్ వచ్చేసి ఒట్టెం ఉంటుంది దానికి 70,000, దాని తర్వాత ఫోర్త్ రిజర్వాయర్ వచ్చి కర్వేనా దానికి 1,20,000, ఆ 1,20,000 70 22 2 లక్షలే. సో అప్ టు 4 రిజర్వాయర్స్ వరకు 20,000 కోట్లు ఖర్చు పెట్టిన దానికి 2 లక్షల ఆయకట్టే. మీరు వినాలి జాగ్రత్త. సో వాళ్ళు ఏమంటారు, మేము ఎలక్షన్ల ముందు ఒక పంప్ ఆన్ చేసినాం, మీరు ఎందుకు ఆన్ చేస్తలేరు, మేమంతా రెడీ చేసినాం అంటారు. సో ఆ రోజు వాళ్ళు ఏం చెప్పిందంటే ఓట్ల కోసం పాలమూరు రంగారెడ్డిలో ఉన్న వాళ్ళందరూ ఇంట్లో కలిసి చెంబులు, లోటలు, బకెట్లు, చెత్త అన్నీ తీసుకురండి, మేము మోటార్ ఆన్ చేస్తున్నాం, కేసీఆర్ వచ్చి ఆ నీళ్ళు పట్టుకుపోయి ఊళ్ళలో గుళ్ళలో పూజలు చేయండి. సో చేసి ఒక పంప్ ఆన్ చేశారు. ఆయన హెలికాప్టర్ నుంచి టేకప్ హైదరాబాద్ దిగులో మోటార్ బంద్ చేశారు. సో సరే ఆయన చేసిన తప్పది. మీరు చెప్పినట్లు పాలమూరు రంగారెడ్డి ఎంత ప్రయారిటీలో ఉందంటే ఫస్ట్ 0 పంప్ హౌస్ దానికి ఏం కావాలి 500 కోట్లు దానికి ఆర్ఈ ఉండే పెండింగ్, వాళ్ళు చేసిందే. సో అది క్లియర్ చేసి పంప్ హౌస్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి నార్లాపూర్ దానికి కూడా 280 కోట్లు పెండింగ్ ఉండే బిల్స్ కానీ ఆర్ఈలు కానీ. సో అది క్లియర్ చేసినాం క్యాబినెట్లో, అది 90% అయిపోయింది. ఆ 2 అయినాక కూడా నీళ్ళు అక్కడ దుంకినా కూడా అక్కడ నుంచి టువర్డ్స్ ఏదులకు రావాలంటే 15 లక్షల ఆర్డర్ ఆఫ్ క్వాంటిటీ పెండింగ్ ఉంది. ఆ కాంట్రాక్టర్కు బిల్స్ ఆర్ఈలు 400 కోట్లు పెండింగ్ ఉండే. సో అది క్లియర్ చేసినాం క్యాబినెట్లో. ఇప్పుడు వార్ పుటింగ్ నడుస్తుంది. వాళ్ళు చెప్పేది ఒకటి ప్రాక్టికల్ నడిచే నేను చెప్తున్నా. చెప్పండి. సో అక్కడ నడిస్తే అప్ టు ఏదులకు వస్తాయి. ఏదుల నుంచి ఒట్టెంకు రావాలంటే 8 కిలోమీటర్ టన్నెల్ పెండింగ్ ఉంది. సో అది ఫుల్ పెండింగ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి టార్గెట్ ఏంటంటే అప్ టు ఒట్టెం వరకు ఈ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తే అక్కడ నుంచి మళ్ళీ ఉదండపూర్, అక్కడ నుంచి టువర్డ్స్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇవన్నీ తీసుకురావడానికి సెకండ్ ఫేజ్లో చేయాలి. ఫస్ట్ ఫేజ్ ఈడు వరకు నీళ్ళు తీసుకొస్తే అది మనకు వనపర్తి కానీ మ్యాక్సిమం 70% ఆఫ్ ఉమ్మడి మామనార్ జిల్లా, 30% అంటే అచ్చంపేట, కలవకుర్తి, నార్కల్ కొన్ని ఆఫ్ స్ట్రీములు ఉన్నాయి కాకుండా 70% ఆఫ్ మామునార్ 60 మీటర్స్ డౌన్ ఉంటుంది. ఆ బెడ్ లెవెల్కి ఈ కింద మిగతా కాన్స్టిట్యూన్సీ 60 మీటర్స్లో హైట్ ఉంటాయి. ఇట్లా గేట్లు ఎత్తే వాగులు వంపలు వచ్చినా కూడా ఆయకట్టు క్రియేట్ అవుతుంది. సో ఇన్ కేస్ సబ్ కెనాల్స్, మేనర్లు, చిన్న కెనాల్ విలువకపోయినా. సో అది వార్ పుటింగ్లో ప్రయారిటీ బేసిక్లో పనిచేస్తున్నాం. ఓకే, ఒక ఉద్దండపూర్కే 900 కోట్లు ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇచ్చాం. సో అన్ని పెండింగ్స్ ఆర్ఈలు బిల్లు అన్ని క్లియర్ చేసుకుంటా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 వార్ పుటింగ్లు పని నడుస్తున్నాయి. ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు అంటే అది నెక్స్ట్ ఇయర్ టార్గెట్ ఉంది. ఫస్ట్ టార్గెట్ ఈ ఇయర్ డిసెంబర్ వరకు టార్గెట్ ఏంటంటే మా గవర్నమెంట్ది ఉమ్మడి మామనార్ జిల్లాలో నెట్టెంపాడు కావచ్చు, కేఎల్ఐ కావచ్చు, ఇంకా వేరే చిన్న కోయిల్ సాగర్ కావచ్చు, అప్పుడున్న మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ వర్క్స్ మీద ఈ సంవత్సరం డిసెంబర్ వరకు అవి చేస్తూ ప్యారలల్ పాలమూరు రంగారెడ్డి చేయాలి. దాంతోపాటు దానికి ఎంత ప్రయారిటీ ఉంది, ఎంత తీసుకురావాలని అవన్నీ చేస్తున్నాం. దానిలో భాగంగానే వనపర్తి నియోజకవర్గంలో 2,400 ఎకరాలు మా పొలం పోయింది ఏదులలో. సో 1 ఎకరాకు నీళ్ళు లేవు. సో నాకు మిగిలిపోయిన 50,000 ఎకరాల గుణపర్తి కాన్స్టిట్యూన్సీలో సీఎం గారితో మన ఇరిగేషన్ మంత్రితో మేము పర్మిషన్ తీసుకొని ఆడ ఒక రెగ్యులేటర్ క్రియేట్ చేసి
బుద్ధారం లింక్ కెనాల్, ఏదుల బుద్ధారం లింక్ కెనాల్, అది కూడా 150 కోట్లతో మేము శాంక్షన్ తెచ్చుకుంటున్నాం. సో మిగిలిపోయిన ఆయకట్టు 100% మా ఆయకట్టు వస్తుంది. సో మేము అంతా ప్రయత్నం చేస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి మీద మా ప్రభుత్వం చాలా క్లారిటీ చేస్తుంది, 100% ఆ ఆయకట్టు తీసుకొచ్చేస్తారు, నీళ్ళు ఇస్తుంది కదా. ఓకే. సో ఇంకొక చివరి ప్రశ్న, మీ నియోజకవర్గంలో అంటే సరే మీరు మీ జిల్లాకు సంబంధించిన గువ్వల బాలరాజు బీజేపీలకు పోయిండు, మరి మీరు ఎందుకు ఆకర్షించలేకపోతారు? ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఎందుకు అట్లా జరిగిందంటే? సో పార్టీ పరంగా స్టేట్ లెవెల్ డిసిషన్స్ కానీ యాజ్ పర్ గవర్నమెంట్ కానీ అప్పుడు వాళ్ళని ఎవరిని మాజీ ఎమ్మెల్యేలనా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళనా వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ తీసుకునే దానిలో అది పిసిసి ప్రెసిడెంట్ సీఎం గారు చూసుకుంటారు నెంబర్ 1. నా పాలసీ అయితే నేను అదే రాజీవ్ చౌక్లో ఇప్పటిదాకా చెప్పిన రాజీవ్ చౌక్లో December 3 సాయంత్రం 7:30కి గెలుపు ర్యాలీ తీసుకొని వచ్చి నేను ఏం చెప్పినంటే November 30 వరకు నా కోసం పనిచేసిన వాళ్ళే సర్పంచ్లు అవుతారు, ఎంపీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, ఒక్కరికి కూడా నేను కడవగప్ప, ఎట్లాంటి పరిస్థితులు నేను గప్ప, మీరు ఎవరైనా తీసుకొస్తే నేను కడవగప్తా. సో నేను ఆ స్టాండ్ మీద ఉన్నా. ఓకే. ఆ స్టేట్ లెవెల్ స్టాండ్ అనేది వాళ్ళు చూసుకుంటారు. ఓకే. ఇప్పుడు అంటే మీరేమైనా పెండింగ్ పనులు కంప్లీట్ చేయాలి అని మన టార్గెట్ పెట్టుకురా ఈ 3 ఏళ్లలో మీకు సంబంధించి మాత్రం నియోజకవర్గం? వనపర్తి నియోజకవర్గంలో 8 మండలాలతో పాటు 2 మున్సిపాలిటీస్ ఉంటాయి. అమృత్ స్కీమ్కి సంబంధించి వాళ్ళు ఓన్ టెండర్ పిలిచారు. దానికి సంబంధించిన ఇంకా 20 ఏళ్ళ వరకు వాటర్ ప్రాబ్లం రాకుండా ఆ ల్యాండ్ అక్విజిషన్ కానీ వాళ్ళకి పైప్ లైన్కి ఏమైనా ఇబ్బంది ఉందా కానీ వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ఫస్ట్ ప్రయారిటీ కింద నేను 2-3 months వరకు వాళ్ళకి అన్ని వర్క్ స్టార్ట్ చేయించినాం. ఎందుకంటే అది ఫ్యూచర్ వాటర్. నెంబర్ 2, వనపర్తి నియోజకవర్గంలో 33 వార్డులు, పెబ్బేర్లో 12 వార్డులు. ఎక్కడ డ్రైనేజీలు సీసీ రోడ్లు లేని ప్లేస్లో కంపల్సరీ అది చేయాలి, ప్రజలకు ఏం అవసరమో చేయాలి. దాంతోపాటు 8 మండలాల్లో అన్ని విలేజ్లలో డ్రైన్స్ అవి చేయాలి. ముఖ్యంగా వనపర్తి పట్టణానికి సంబంధించి ఎడ్యుకేషనల్ హబ్, అది ఫస్ట్ నుంచి కూడా చదువులో పడితే అంటారు దాన్ని. దానిలో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన అన్ని ఆర్గనైజేషన్స్ కాకుండా ఒక 12 ఆర్గనైజేషన్ రెంట్కు ఉంటాయి. ఆ రెంట్కున్న బిల్డింగ్ సొంత భవనాలు చేయాలి. వనపర్తికి బైపాస్ చేయాలి. వనపర్తి టౌన్లో అన్ని ఫెసిలిటీస్ చేయాలి. పెబ్బేరు అన్ని రంగాల అభివృద్ధి చెందిన పెబ్బేరుకు అక్కడ 30 బెడ్ హాస్పిటల్ కావాలంటే ఇచ్చినాం, ఇంకా ఏం కావాలంటే ఇస్తున్నాం. ఆ పెబ్బేరు టౌన్ కూడా రెవెన్యూ డివిజన్ కావాల్సింది, అది కూడా చేస్తున్నాం. ఒక 2 కొత్త మండలాల కోసం ప్రయత్నం చేస్తున్నాం. 5 సింగిల్ విండోలు కొత్తగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో అన్ని ప్రజలకు ఏం కావాలో అది చేయడానికి అన్ని రోడ్లు డెవలప్ చేస్తున్నాం. ఏదైనా డబుల్ రోడ్ కావాల్సిన యామ్ ప్రాజెక్టు పెట్టినాం. సో వనపర్తికి సంబంధించి ఈ ఇప్పుడు జరిగిన 2 years, నెక్స్ట్ 3 years నా దగ్గర పక్క ప్రణాళిక పెట్టుకొని ఎక్కడ ఏ అవసరం ఉందో అది చేస్తున్నాం. మరీ ముఖ్యంగా 3,500 ఇండ్లు మేము మొన్న ఇందిరా మిల్ లాంచ్ చేసినాం. దాదాపు 60% స్టార్ట్ అయినాయి. సో మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మీ వేదిక ద్వారా మేము చాలా వేదిక మొన్న కూడా మాట్లాడిన లాస్ట్ వీక్లో కూడా ఆయన 27th November 2023 వనపర్తికి రాజీవ్ చౌక్లో మీటింగ్ పెట్టినప్పుడు నా తమ్ముడు మేఘారెడ్డిని గెలిపిస్తే వనపర్తి నేను దత్తత తీసుకుంటా అన్నాడు. మిమ్మల్ని మరో పొంగులేటని పిలుస్తారు కదా అసలు ఉండు దత్తత తీసుకుంటా అన్నాడు. అన్న నువ్వు దత్తత తీసుకున్నావు కాబట్టి నాకు ఇంకొక 3,500 ఇల్లు ఇస్తే వనపర్తిలో పూరి గుడిసెలు లేని వనపర్తిని, రేకుల ఇల్లు లేని వనపర్తిని, మట్టి ఇల్లు లేని వనపర్తిని. సో వనపర్తి నియోజకవర్గంలో నేను నెక్స్ట్ నామినేషన్ వేసే వరకు అందరికి ఇందిరా మిల్ ఇచ్చే బాధ్యత, అది నా గోల్. ఓకే. లాస్ట్ ఒక కమెంట్ ఏంటంటే వనపర్తి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక సోషల్ మీడియాలో ఒక లైన్ చూసిన నేను మీ గురించి మాట్లాడినామంట. కొత్త కోడలు పడుతున్న స్ట్రగుల్ పడుతూ ఉన్నాడు 2 అత్తల మధ్యలో, అది చిన్నారెడ్డి నిరంజన్ రెడ్డి మధ్యలో. ఒక ఇంట్లో 2 అత్తలు ఉంటే ఒక కోడలు ఎట్లా సమస్యలో ఉంటుందో ఆ కొత్త కోడలు అవస్థ పడుతున్నాడు రెడ్డి. మీరు అన్నది కరెక్ట్, కానీ 2 కాదు 3 అత్తలు ఉన్నారు. వస్తుందా మాకు తెలిసి వాళ్ళు 2 కాకుండా ఇంకో రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా వనపర్తి పెద్దతనా 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు, ఒకసారి రాజ్యసభ చేసిండు. సో ఆయన కూడా వనపర్తి ప్రజలు అది ఉంది. సో వాళ్ళ అత్తలనల్లా వాళ్ళని శత్రువులనల్లా వెనక్కి వస్తారా ముందరికి వస్తారా మీరు అన్నది ఇంతకుముందు కూడా చెప్పినా వాళ్ళు ఏ రకంగా చేసినా కలిసి ఉంటారు కాబట్టి అత్తలు అంటున్నారు. ఒకే కుటుంబం కలిసి ఉంటారు. నేను కూడా అంటే వేరే వేరే ఉండాలి. నేను అనేది అదే, ముందర నుంచి వచ్చే శత్రువులను ఫేస్ చేయొచ్చు, వెనుక నుంచి వచ్చే శత్రువులను కొంచెం కష్టం అవుతుంది. అయినా కూడా వనపర్తి ప్రజల కోసం నేను చెప్పినప్పుడు 3 అత్తలు, ఆ 3 అత్తలు వనపర్తిలో పుట్టలే. ఓకే ఓకే. ఒక అత్తనేమో తర్వాత కాన్స్టిట్యున్సీలో ఉండే ఆ మండలం వేరే పోయింది. ఇంకో అత్తనేమో తర్వాత కాన్స్టిట్యున్సీ ఆయన ఎమ్మెల్యే అయినాక ఆ మండలాన్ని ఇక్కడ కలుపుకున్నాడు. ఓకే.
ఇంకో ఆయన అసలు కాన్స్టిట్యూన్స్ కే సంబంధం లేదు. సో ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగినా, అత్తగారు ఊరేదే, తల్లిగారు ఊరేదే, అత్తగారు ఊరేదే, నా వనపర్తిలో పుట్టినా వనపర్తిలో చచ్చిపోతా, మట్టికి పోయిన ఇంటోడే కాబట్టి వీళ్ళు ఇంతకు ముందు ఇంత డ్యామేజ్ చేసిండ్రు, ఎట్లాంటి పరిస్థితులు నన్ను గెలిపించుకోండి అని చెప్పిన వాళ్ళు గెలిపించుకున్నారు. సో ఈ అత్తలను ఎట్లా చూసుకున్నారో నాకు తెలుసు, మా వాళ్ళని ఎట్లా చూసుకున్నారో నాకు తెలుసు, నన్ను ఎన్నుకున్న ప్రజల్ని ఎట్లా చూసుకున్నారో నాకు తెలుసు. ఆల్రెడీ 22 నెలల వాళ్ళకు కూడా అర్థమైంది. సో ఈ కోడంతో పోకుంటేనే బెస్ట్ అని వాళ్ళు ప్రిపేర్ అయినారు, అది నేను చూసుకుంటాను. బట్ మేఘారెడ్డి గారు, ఇన్ని ప్రశ్నలను ఎదుర్కొన్న మిమ్మల్ని నాకు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనిపిస్తూ ఉంది. ఎందుకంటే సరే, మీరు ఎంపీగా చేసినా, సర్పంచ్గా చేసినా, నియోజకవర్గ స్థాయి నాయకుడిగా అతి స్వల్ప కాలంలో ఎదిగి నిజంగా అంత పెద్ద నాయకులను కూడా దాటుకొని ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ అసెంబ్లీలో కూడా మీరు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. నో డౌట్, అది కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ కూడా బ్రహ్మాండంగా లేవనెత్తుతున్నారు. అయితే మీకు ఇంకేమన్నా టార్గెట్ ఉందా ఫైనల్గా? అంటే ఇక్కడ దాకా వచ్చారు, అసలు ఊహించందే ఇది, ఎందుకంటే మీరు అనుకోలేదు ఇంత స్వల్పకాలంలో వస్తారని. వచ్చింది అవకాశం. సో నెక్స్ట్ ఏదన్నా అంటే క్యాబినెట్లో కానీ ఇంకా ఫ్యూచర్లో రాజకీయాల్లో ఏ గోల్ అన్నా ఉందా మీకు? నాకు ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చినందుకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఆ బిజినెస్ కూడా రెండింటి మీద కాలు పెట్టలేమని మా అబ్బాయికి అప్పచెప్పిన, అది లేదు. నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఒక వర్క్ చేయట్లేదు. మా కంపెనీ పేరు మీద తెలంగాణలో ఉన్న వర్కులన్నీ ఆల్రెడీ డిలీటెడ్. వాలంటీర్గా నేను లెటర్ ఇచ్చి డిలీట్ చేసాను. సో మా అబ్బాయి 15 days బ్యాక్ వచ్చినాడు, కంపెనీ చూసుకుంటున్నాడు, ఆయనకు పోస్ట్ ఇచ్చేసాం. సో ఆ కంటిన్యూషన్ వేరే స్టేట్లో చేసుకుంటాడు, ఎక్కడ చేసుకుంటాడు, ఎక్కడ బిజినెస్ చేసుకుంటాడు, అదొక పార్ట్. ఇకపోతే ఈ మీరు అన్నట్లు ఫ్యూచరు అంటే అందరూ మనుషులు, మీరు కానీ నేను కానీ ఇంకెవరైనా ఆశాజీవులు. సో ఆశించడంలో తప్పులేదు. సో నేను ఇప్పటివరకు అయితే ఆశించలేదు. ఒకవేళ నేను హార్డ్ వర్క్ చేసుకుంటూ పోతే పార్టీల పలాని పోస్ట్ ఇస్తాను, నువ్వు ఇంకా పని చేయి, సో అదర్వైజ్ గవర్నమెంట్కి వచ్చి ఏమైనా పని చేయని చెప్తే 100% నేను మొత్తం చేయడానికి రెడీగా ఉన్నా. స్పెసిఫిక్ నాదేం డిమాండ్ కాదు, ఓన్లీ రిక్వెస్ట్. ఆ మధ్యకాలంలో మా సీఎం గారే అన్నారు, నీకు పిసిసి వైస్ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ ఇచ్చి సీఎం ప్రోగ్రామ్ చూసుకో అవకాశం ఇస్తే చేస్తా ఉన్నాడు. 100% చేస్తాను అని చెప్పిన. సో ఇస్తాడేమో, ఇస్తే చేస్తా. సూపర్. సో అయితే ఇంకొక మాట మీరు బాగా చెప్పేటోళ్ళు, నిరంజన్ రెడ్డి చేసినటువంటి అవినీతి మొత్తం బయటకు తీస్తా, అదంతా బయటేస్తా, చూపిస్తా నియోజకవర్గ ప్రజలకని చెప్పారు. ఎందుకు తీస్తలేరు మరి? అంటే మీరన్న లోపాయికార ఒప్పందం ఉందా మీ మధ్య? నో, నా విషయంలో నేను 100% కట్టుబడి ఉన్నా. నేను చాలాసార్లు అన్నా, దేని మీదన్నా నీవు ఒక ఫామ్ హౌస్కు 24 hours పవర్ పెట్టుకున్నాడు, ఇండస్ట్రియల్కి పోయి లైన్ తీసేపించిన కేసు అవుతుంది. అండ్ మిషన్ భగీరథ లైన్ తీసుకున్నాడు, అది బంద్ చేయించాం. ఇరిగేషన్ వేరే వాళ్ళకు రైతులకు పోకుండా ఒక పెద్ద వెల్ కొట్టించుకున్నాడు, ఆ వెల్ బంద్ చేసినాం. సో అది కాకుండా వెల్టూరు దగ్గర ఒక ఫామ్ హౌస్లో చెరువులో ఒక వెల్ కొట్టేసి పంప్ హౌస్ పైప్ లైన్ తీస్తే అది బంద్ చేయించినాం. అదంతా అవినీతి, అక్కడికి వస్తుంది. ఇదంతా అవినీతే. దాంతోపాటు నేనంతా గవర్నమెంట్కు ఆల్రెడీ విజిలెన్స్కి ఏసీబీకి లెటర్ రాసి ఉన్నాను, నాతో కాపీస్ ఉన్నాయి. అది కాకుండా ప్రూవ్ అయింది, ఇమ్మీడియట్గా ప్రూవ్ అయింది. కృష్ణానదిని కబ్జా చేసినాం, నువ్వు నీకున్న ల్యాండ్ కంటే ఎక్కువ అడిషనల్ నువ్వు కాంపౌండ్ పెట్టుకున్నావు అనేది నా వర్షాలు అప్పటి నుంచి కూడా. సో దానిలో ఒక 4-5 months బ్యాక్ నేను ఇచ్చిన లెటర్ మీద సీఎం గారు అక్కడికి పంపిస్తే, వాళ్ళు గద్వాల కలెక్టర్ ఎంక్వైరీ చేస్తే, మోనపాడు ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేస్తే 2 ఎకరాలు ఒక పక్క, ఒక్క విలేజ్ 2 ఉంటాయి అక్కడ, మారుమునగాలో ఒక చెండూరు అని ఉంటాయి, ఒక్క విలేజ్ సర్వే చేస్తే 2 ఎకరాలు ఐడెంటిటీ అయింది. ఐడెంటిటీ అయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసు బుక్ అయింది దాని మీద. కేసు బుక్ అయ్యి ఆ 2 ఎకరాలను పొజిషన్ తీసేసుకున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చి వాళ్ళ మేనేజర్స్ పెట్టి పొజిషన్ తీసుకున్నారు, ప్రూవ్ అయింది. ఇంకొక విలేజ్ మీద ఇప్పుడు సర్వే అవుతుంది. సో అవన్నీ అవుతున్నాయి, ఈ రైస్ మిల్లర్కి సంబంధించి అవుతుంది, ఎవరెవరికి సపోర్ట్ చేసిండే ఏమన్నా అవుతున్నాయి. సో మీరు అన్నట్లు ఎంబడే పోలీస్ కేసు అరెస్ట్ ఎందుకు చేయాలనే దాని మీద నా దగ్గర ప్రస్తుతానికి ఆన్సర్ లేకపోయినా, చట్టం ఇక్కడ కేసీఆర్ గారి మీద కానీ మీరు అది అడుగుతారని నేనే ముందు చెప్తున్నా. కేసీఆర్ గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, ఇంకొకరి మీద కానీ మేము వాళ్ళు చేసిన తప్పులు టకా బ్లాక్ మెయిలింగ్ చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపించి 2 రోజుల్లో బిడ్డ పెళ్లి ఉందంటే కూడా షాడీస్ లాగా తప్పులు లేవు అసలు. నో ఇప్పుడు తప్పులు లేకపోతే మేము మొన్న ఎగ్జాంపుల్ కాళేశ్వరం సిబిఐకి ఇచ్చారు. సిబిఐ బేకార్ అని మీరే అంటారు, రాహుల్ గాంధీ అంటాడు, మీరు అంటారు, రేవంత్ రెడ్డి అంటాడు, అది కావాలి. సిబిఐ మేమేమనలే. ఇప్పుడు సిబిఐ బేకార్ అని, సిబిఐకి నో ఎంట్రీ అని
కేసీఆర్ అన్నాడు మేమనలే. అందుకే ఇప్పుడు అది బేకారా కరెక్టా? సో వాళ్ళు తెలుసు కక్ష సాధింపులకు వాడుకుంటారు తప్ప నిజంగా సిబిఐ తో ఏమి కాదు అని అన్నాడు రేవంత్ రెడ్డి. నో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టిడు. సిబిఐ వాళ్ళకి ఏం చేస్తారో వాళ్ళ మీద సరే వాళ్ళకి మేము పంపించడం. ఇక్కడ స్టేట్ లెవెల్లో జరగాల్సిన ఎంక్వైరీలు అన్ని జరుగుతున్నాయి. కాకపోతే తప్పులు తొందర చేసి లీగల్ గా తప్పులు చేయకుండా టెక్నికల్ గా ప్రాబ్లం లేకుండా నిరంజన్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వాళ్ళందరి మీద ఆ కాలం టైం వచ్చినప్పుడు చట్టం దాని పైన చేసుకుంటారు. ఫైనల్ క్వశ్చన్, నిరంజన్ రెడ్డి ముందర ఒకటే టేబుల్ ఉంటుంది, ఖాళీ ఒకటే కుర్చీ చేసుకుంటుండే, మేమంతా నిలబడ్డామన్న మీ సందర్భంకి వెళ్ళి ఇలా మీ ముందు కూడా అట్లా నిలబడుతున్నా, లేదంటే ఆ రాచరిక పోకట్లు పోయినాయా? మనపర్తిలో మీ ముందు కుర్చేసుకొని కూర్చోవచ్చా? నేను రేట్ చేసింది అది మీరు చేసి నేను ఫస్ట్ స్టార్టింగ్ లో మీకు చెప్పిన కదా, వాళ్ళు చేసిన గ్యాప్ నేను ఫిల్అప్ చేస్తున్నాను. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి ఇప్పుడు ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, మీ ముందు కూర్చోవచ్చు, అందరు కూర్చోవచ్చు. అసలు బయట కుర్చీ లేదు, టేబుల్ లేదు, అన్ని లోనే ఉన్నాయి. ఓకే, ఇంక్లూడింగ్ పైన కూడా బెడ్రూమ్ లో కూడా ఎవరైనా రావచ్చు, పోవచ్చు, అది వాళ్ళకి ఎవరైనా రావచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. నాకేం పర్సనల్ లేదు, ఇక వేరే ఏం లేవు. సాయంత్రం అయితే వేరే పనులు చేసేది లేదు, పగలైతే ఏం లేదు. ఆయనలాగా నాకు అట్లాంటి అలవాటు కూడా ఏం లేవు. సో అవన్నీ ఏం లేవు. ఇప్పుడు ప్రజలు ఫ్రీగా ఉన్నారు. మీ టేబుల్ ముందు కుర్చీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అందరు వచ్చి కూర్చోవచ్చు. ఆయన లాగా అయితే లేదు. 100%. ఓకే, వండర్ఫుల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇది 2D మెగా రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.